అనురాధ, మా హస్బెండ్ రాజు గారు ఈనాడులో చేస్తారు ప్రెస్, మా పాప స్మైలీ తన్మయ్, మా బాబు చందన్ నివాస్. నేను ప్రస్తుతానికి హౌస్ వైఫ్గానే ఉన్నాను, బీఈడీ చేస్తున్నాను, ఖమ్మంలో ఉంటున్నాను. ప్రోగ్రామ్ అయితే చాలా సక్సెస్ అయింది. నేను రాలేకపోయినందుకు చాలా ఫీల్ అయ్యానండి. ఈ రోజు వచ్చి దాన్ని పుచ్చుకుందాం అన్న ఆలోచనతో మీ అందరితో ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. Good morning all of you. My name is Shravanti. I am working at Narayana Junior College in Physics lecturer. మా హస్బెండ్ రాలేకపోయారు, తన పేరు నరేష్. రవి హైబ్రిడ్ సీడ్స్లో మార్కెటింగ్ ఏజెంట్ అండ్ బిజినెస్. మా డాటర్ సుచరిత, సెకండ్ స్టాండర్డ్, ఉజ్వల్, PP1 in Narayana School. రవి ఫోన్ చేసి ఇలా గెట్ టుగెదర్ అరేంజ్ చేస్తున్నాం అని చెప్పినప్పుడు, ఫోన్లో విన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ అనేది సక్సెస్ అవుతుందా అని అనుకున్నాను. బట్ బాయ్స్ చాలా బాగా చేశారు, కంగ్రాట్స్. అండ్ ఆల్సో గర్ల్స్ చాలా బాగా కోఆపరేట్ చేశారు. ప్రోగ్రామ్ అనేది సక్సెస్ చేసినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అండి అందరికీ, నా పేరు రాజలక్ష్మి. నేను స్టాఫ్ నర్స్ బోధులబండ PHCలో చేస్తున్నాను. 10 years అవుతుంది. అక్కడ ఇంతకుముందు ఆదిలాబాద్లో చేశాను, ఇప్పుడు రీసెంట్గా ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది. మా హస్బెండ్ వేముల శ్రీను ఇక్కడ గ్రానైట్లో సూపర్వైజర్గా చేస్తున్నారు. మా పాప రీతిగా 3rd class అవుతుంది. మా చిన్నతల్లి వర్షిత UKG చదువుతుంది రెసిడెన్స్ స్కూల్లో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఈ ప్రోగ్రామ్ ఇంత గ్రాండ్ సక్సెస్ చేసినందుకు. మనవి అని ప్రోగ్రామ్ అందరూ పార్టిసిపేట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నిన్న ప్రోగ్రామ్ చాలా బాగా జరిగింది. ఇంత బాగా సక్సెస్ అవుతుందని ఎవరు అనుకోలేదు. ముదిగొండలోనే హైలైట్ అయిపోయింది మన ప్రోగ్రామ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను కొత్తగూడెంలో ఉంటున్నాను. నా పేరు వినిపించిందా? విజయ నా పేరు. నేను కొత్తగూడెంలో ఉంటున్నాను. నేనే ఓన్గా శారీ రోగింగ్ సెంటర్ రన్ చేస్తున్నాను. మా సార్ ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, రాలేదు ఫీవర్ వల్ల. నా పేరు వెంకటేశ్వర్లు. మా పెద్ద బాబు జశ్వంత్ 2nd year, చిన్న బాబు వాసు 9th class చదువుతున్నాడు. నాకు 1 month బిఫోర్ ముందే ఫోన్ చేసి చెప్పారు ప్రోగ్రామ్ గురించి. ఇది జరిగినప్పుడు సంగతి కదా అనేసి అనుకున్నాను, కానీ ఇంత బాగా సక్సెస్ అవుతుంది అనేసి అనుకోలేదు. చాలా హ్యాపీగా ఉంది. చాలా సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్ అందరినీ కలిశాను. నేను 9th classలోనే మ్యారేజ్ వెళ్ళిపోయాను. 10th వరకు నేను లేను అసలు వీళ్ళతోని. అయినా సరే నన్ను ఫ్రెండ్గా గుర్తుంచుకొని ఫోన్ చేసి మరి చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్. రవి అయితే ఖచ్చితంగా రావాలి, అటెండ్ అవ్వాలి అనేసి ఏదో ఇంట్లో ఫంక్షన్ లాగా అటెండ్ చేయించారు అందరినీ. చాలా బాగా అనిపించింది. ఇది ఇంతటితో ఆగకుండా కనీసం 2-3 years ఒక్కసారైనా కూడా మళ్ళీ కలిసికట్టుగా చేయాలనేసి రవికి ఈ బాధ్యత అప్పచెప్తున్నాను. తనైతే కనీసం అందరు ఫ్రెండ్స్ కలుపుకొని ముందుకు పోగలుగుతారు అనేసి ఈ బాధ్యత మళ్ళీ రవిదే. థ్యాంక్ యూ అందరికీ. హలో ఎవ్రీవన్, నా పేరు విజయశ్రీ. మీ అందరికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. మా హస్బెండ్ పేరు దుర్గా ప్రసాద్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా UHGలో వర్క్ చేస్తున్నారు. నేను హౌస్ వైఫ్ ఏనండి. మళ్ళీ రీసెంట్గా స్టార్ట్ చేశాను. ప్రస్తుతం అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఓజోటెల్లో చేస్తున్నాను, సోమాజిగూడలో. వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి క్లాస్ అంటుంది. రోజు ఫ్రెండ్స్. ఓకే, మాకు మా పాప పేరు రాహిణి అండి. తను ఇప్పుడు LKG చదువుతుంది. మేము హైదరాబాద్లోనే ఉంటున్నాం ఇప్పుడు. ఒక్క థ్యాంక్స్ చెప్తే సరిపోదండి. రవికి కానీ నరేష్కి కానీ ఇంకా చాలామంది పేర్లు ఉన్నాయి. వాళ్ళ అప్డేట్స్ అన్నీ నేను అసలు ఫోన్లో చూస్తుంటే నిజంగా ఎవరింట్లో ఫంక్షన్ కూడా అంత బాగా కష్టపడారండి. ఇది ఒక్క రోజు థ్యాంక్స్ అని కానీ ఒక్క మాటలో చెప్తే సరిపోదు వాళ్ళకి. ఇంతమందిని ఏకదాటిపై నడిపించింది మాత్రం రవి అనే చెప్పాలండి. ఆ విషయంలో నాకు గర్ల్స్ నెంబర్స్ ఒక 10 members ఇచ్చి కాల్ చేసి మాట్లాడాలంటేనే నా టైం అడ్జస్ట్ కాలేదని చాలా ఫీల్ అయ్యాను. ఇంతమందితో మాట్లాడడం అనేది అసలు నిజంగా థ్యాంక్ యూ రవి. విజయ్ చెప్పినట్టు ఇది మనం ఈ ఒక్క దాంతో ఆపొద్దనే నేను అనుకుంటున్నాను.
నిజంగా ఇది ఇంకా అంటే గెట్ టుగెదర్ అంటే ఎంజాయ్మెంట్ అనే కాదండి, ఒక మంచి పనికి సహకరించేలాగా ఉండడం. నిన్న అంతమంది స్కూల్ పిల్లల్ని వాళ్ళ కళ్ళల్లో ఆనందం, నిజంగా అది చాలా గ్రేట్. మనం అసలు నరేష్ అనగానే నరేష్ గారు వచ్చారండి. అంత గొప్ప గెస్ట్లని మన ఊరికి తీసుకొచ్చిన ఘనత మాత్రం నిజంగా నరేష్ గారితోనే చెప్పాలి. థ్యాంక్స్ అండి. మీలాంటి మోటివేటర్ మా బ్యాచ్ నుంచి ఉన్నారంటే నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. మళ్ళీ మనం అందరం తప్పకుండా మళ్ళీ అది 3 ఇయర్స్గా 4 ఇయర్స్గా 5 ఇయర్స్గా అనేది చెప్పలేము. అందరికీ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే మళ్ళీ మనం అందరం కలవాలి. థ్యాంక్ యూ సో మచ్. ఒకసారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అండి, అది నా పార్ట్ టైం. ఫుల్ టైం మా వైఫ్ ఏం చెప్తే అది చేస్తూ ఉంటాను. ఏం చెప్తానంటే మధ్యలో ఇంట్లో వంటలు కూడా చేస్తానేమో. But you guys was really good. I was totally amazed. Which is like a great thing what I see in my career. It's done a very well organized event. I really appreciate that. Good, really. Okay. నా కొలీగ్స్ అందరితో డిస్కస్ చేశానండి ఇలా గెట్ టుగెదర్ ఉంది అని. కానీ వాళ్ళందరూ మా బ్యాచ్ వాళ్ళకి ఎందుకు ఇలాంటి ఐడియా రావట్లేదు, మాకెందుకు ఇలాంటి జరగట్లేదు అని చాలా మంది ఫీల్ అయిన వాళ్ళని చూశాను. నిజంగా నేనైతే చాలా లక్కీ అండి ఈ బ్యాచ్లో ఉండడం. చాలా థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సుహాసిని. మా వారు నగేష్ గారు. వస్తుంది మైక్ దగ్గర సౌండ్ పెంచుతాడు. మా వారు నగేష్ గారు, మా పాప వర్షిని, మా బాబు వెంకట సాయి. పాప ఇంటర్ 2nd ఇయర్ చదువుతుంది, బాబు 10th క్లాస్. మేము మహబూబాబాద్లో ఉంటాము. సార్ మీరు కూడా మీ ఒపీనియన్. నా ఒపీనియన్ వెరీ వెరీ థ్యాంక్స్ రవికుమార్కి. నాకు రవికుమార్ రోజు పాపం టచ్లో ఉన్నాడు, చాలా కేర్ తీసుకున్నాడు. ఈ 2001-2002 బ్యాచ్ ఇట్లా గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ ఉంది, ఇట్లా ఆర్గనైజ్ చేస్తున్నాం అంటే నేను చాలా అప్రిషియేట్ అయినా. ఆయనకు చాలా ప్రోత్సాహం కూడా ఇచ్చిన నేను కూడా. ఎన్ని వేళ ఆయన కాల్ చేసి ఆయన కాంటాక్ట్లో ఉండి నేను ఎప్పుడు ఆయన అందుబాటులో ఉన్నా. వెరీ వెరీ గుడ్ రవికుమార్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్. రేవంత్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షర్మిల. మీ అందరూ గుర్తే ఉంటారనుకుంటున్నాను. మేము ఖమ్మంలోనే ఉంటున్నాం. నేను MA BEd చేశాను, టీచింగ్ ఫీల్డ్లోనే ఉన్నాను. అని మా సార్ వాళ్ళు రాలేకపోయారు. మా పెద్ద పాప మోక్షజ్ఞ, చిన్న పాప సంస్కృతి 7th స్టాండర్డ్ అండ్ 4th స్టాండర్డ్ హార్వెస్ట్ స్కూల్లో చదువుతున్నారు. ఇంతటి ప్రోగ్రాం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను రవికుమార్కి సారీ కూడా చెప్పాలి. ఎందుకంటే ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేయలేకపోయా. ఎందుకంటే నేను స్కూల్లో ఫోన్ ఎలో లేదు మాకు. అయితే చాలా ఫీల్ అయ్యా. మళ్ళీ లీజర్ అవర్లో వచ్చేసి రవికుమార్కి ఫోన్ చేశా. అయితే రవికుమార్ లిఫ్ట్ చేసిండో చేయలేదో నాకు తెలియదు, కానీ ఫీల్ అయినట్టయితే అనిపించింది నాకు. అయితే నేను నరేష్ ఇంత బాగా ఇట్లా మాట్లాడుతున్నాడు, అసలు నరేష్ అయినా నేను వెంటనే సువర్ణాపురమా మీది అని అడిగా. అంటే అవును నేను గుర్తున్నానా షర్మిల అని అడిగాడు నన్ను. కానీ ఇంత నరేష్ ఇంత ఇదిగా అసలు ప్రోగ్రామ్ ఇలా జరుగుతుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ప్రోగ్రామ్ మాత్రం చాలా సక్సెస్ అయిందని అంటున్నారు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మాట్లాడు. నీ పేరు చెప్పాలి, మీ సార్ పేరు మాట్లాడలేదు. నా పేరు సంజయ్ అండి. నేను గేట్ బేస్లో జాబ్ చేస్తాను, ఫాలోవర్స్లో ఉంటాను. మా పాపలు భవ్యశ్రీ ఈ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా అయిందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు మీ బ్యాచ్లో చాలా మంది రాలేదు, చాలా మంది మిస్ అయ్యారు. నెక్స్ట్ టైం ఓకే. హలో, నా పేరు యువతి సంగయ్య.
ఫుల్ఫిల్గా మీరందరూ కూడా మీ బ్యాచ్మెన్స్ ఎవరైతే మిస్ అయ్యారో ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళని గ్యాదర్ చేసి వాళ్ళని కూడా నెక్స్ట్ టైం ఖచ్చితంగా 100%గా వచ్చినట్టుగా ప్రిపేర్ చేయండి. ఒకవేళ అతని వల్ల కాకపోయినా మీ దగ్గర నెంబర్స్ ఉన్నాయి, కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి అందరం కలిసి ఖచ్చితంగా గ్యాదర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రమాదేవి, మా వారు శ్రీనివాసరావు గారు, మా బాబు మురళీకృష్ణ హరికృష్ణ. నేను హౌస్ వైఫ్గా ఉంటాను, మా వారు నాకు పనిచేస్తారు. ఈ ప్రోగ్రామ్ ఇంత బాగా సక్సెస్ అవుతుందని నేను గెస్ట్ చేయలేదు. ఇంత బాగా అరేంజ్ చేశారని కూడా నాకు తెలియదు. ఓకే, థ్యాంక్ యూ. రవికుమార్ అండ్ నరేష్ 2001-2002 బ్యాచ్ గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయింది. అయితే మేము కూడా 10th క్లాస్ అయినప్పుడు గెట్ టుగెదర్ ప్రోగ్రామ్ చేసాం, కానీ ఇంత పెద్దవాళ్ళని తీసుకురాలేకపోయాం. మామూలుగా ఏదో సింపుల్గా చేసాం. టీచర్స్ని మాకు చదివి చెప్పిన మాస్టర్లందరికీ సన్మానం చేసి శాల్వాలు కట్టి అంతవరకు చేసాం. కానీ పెద్దవాళ్ళని షఫీ గారిని, సతీష్ రెడ్డి గారిని అలాంటి వాళ్ళని తీసుకురాలేకపోయాం. బాగుంది. ఏదైనా హ్యాండ్స్ ఆఫ్ రవి అండ్ నరేష్ 10th క్లాస్ బ్యాచ్. ఓకే, థ్యాంక్ యూ. ఈ ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన పూర్వ విద్యార్థులందరికీ సుస్వాగతం అండి. నా పేరు తెలిసే ఉంటుంది, మహంకాళి మణి అంటే గుర్తుంది. నా పేరు మహంకాళి మణి అండి. మా హస్బెండ్ రంగు నాగరాజు గారు. మా స్వీట్ చిల్డ్రన్స్ రంగు మురళీధర్, రంగు చంద్రిక. నేను టీచింగ్ ఫీల్డ్లో ఉన్నానండి. మా సార్ కార్పెంటర్ వర్క్ చేస్తారు. ఈ గెట్ టుగెదర్ బ్యాచ్ ఇంత సక్సెస్ అయిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. ముఖ్యంగా రవికుమార్ అండ్ జట్టి నరేష్ గారికి. ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ఆఫ్ చేయకుండా ముందు ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలను చేపడుతూ అందరి మన్నలను పొందాలని అందరినీ కోరుకుంటున్నాను పేరు పేరున. ఈ అవకాశం ఇచ్చిన ఈ 2001-2 బ్యాచ్కి అందరికీ నా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. అందరూ చెప్పగానే కార్యక్రమానికి ముందుకు రావడం, ప్రోగ్రామ్ సక్సెస్ చేయడం. మా ఫ్యామిలీని పరిచయం చేస్తున్నాను. మా వైఫ్ ఉషారాణి, మా హోమ్ మినిస్టర్. అట్లనే మా ఓన్లీ డాటర్ రుతికా శ్రీవిద్య. ఏమన్నా మాటలే అనుకున్నా కానీ జోకులు కూడా వేస్తాను. హోమ్ మినిస్టర్ అని. ఓకే, ఎట్లుందన్న కార్యక్రమం? ఇది యాక్చువల్గా 2 months బిఫోర్ నుంచి ఐడియా ఎలా వర్క్ చేయాలి, గెట్ టుగెదర్ పెట్టుకున్నాము. 17 సంవత్సరాల తర్వాత కలవబోతున్నాము. ఎట్లా చేయాలని ఒక ఐడియాస్ ఫ్రెండ్స్తో, మేము యాక్చువల్గా గర్ల్స్తో ఈ మధ్య ఒక 1 month నుంచే ఉన్నారన్నమాట మేము వాళ్ళని. అయితే మన బాయ్స్ కానీ అందరూ ఎలా చేయాలనుకున్నప్పుడు మన నరేష్, జట్టి నరేష్ ప్లస్ మేము అందరము ఇది మామూలు గెట్ టుగెదర్ లాగా ఉండొద్దు, మనము అందరము జడ్పీహెచ్ఎస్ మునుగోడు నుంచి వచ్చాము. అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని కుటుంబంతో హ్యాపీగా ఉన్నారు. సో మనందరము మనకి అంత స్టడీ కానీ లేదంటే ఇంత స్థాయిలో నిలబెట్టిన స్కూల్కి సంబంధించి ఏదో ఒక హెల్ప్ చేయాలి. ఆ మెమరీ తోటి ఇంకా ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో మొదలు పెట్టకుండా ఇక్కడ స్టార్ట్ చేయాలి, బాగా స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలని అనుకున్నప్పుడు మనకి అబ్దుల్ కలాం గారు, ఇప్పుడే మన అనంతరావు గారు, విజయ్ సార్, పీటీ సార్ ఇప్పటికి కూడా కుర్ర సార్ లాగానే ఉన్నారు మా సారు. మేమే ముసలాలమైన అనుకున్నాం కానీ మా సార్ ఇంకా యంగ్గానే ఉన్నారు. చాలా సంతోషం సార్. ఒక్కసారి గట్టిగా సార్కి చప్పట్లు కరతాళ ధ్వనులతో. వెల్కమ్ సార్. ఎస్ఎస్సి 2001-2002 బ్యాచ్ తరఫున ఆర్టీ వెల్కమ్ సార్. అండ్ మనకి చదువులు నేర్పిన తెలుగు టీచర్ గారు చంద్రకళ మేడం గారు కూడా వచ్చి ఉన్నారు. ఒకసారి అందరికీ థ్యాంక్స్.
మన బ్యాచ్ తరఫున ఎస్ఎస్సి బ్యాచ్ తరఫున థ్యాంక్స్ మేడం. అండ్ ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ఒక అబ్దుల్ కలాం గారి స్టాచ్యూ విగ్రహంతో పిల్లలకి ఆయన అంటే ఇష్టము, ఆయనకి పిల్లలన్నా ఆయనకి ఇష్టము, పిల్లలకు కూడా ఆయన అంటే ఇష్టము. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ద్వారా ఆయన స్టాచ్యూ, మంచి మంచి గెస్ట్లను పిలిపించుకోవడము, మండలంలో ఉన్న స్కూల్ పిల్లలకి ట్రైనింగ్లు అలాంటివి నిన్న పెద్ద సక్సెస్ అయింది. మాకు భయం వేసింది. మార్నింగ్ 8-9 వరకు కూడా టెన్షన్ పడుతూ ఉన్నాము, వర్షం సహకరిస్తుందా లేదా, ఫంక్షన్ హాల్లో పెట్టాలా స్కూల్లో పెట్టాలా అని చెప్పేసి. అంత ఫ్రెండ్స్ అందరూ మాతో ఒక 1.5 month నుంచి ట్రావెల్ చేస్తున్నారు. అందరికీ పేరు పేరు నా థ్యాంక్స్. అందరికీ ముఖ్యంగా గర్ల్స్ వాళ్ళు ఇచ్చినంత కోఆపరేషన్, వాళ్ళు ఎంకరేజ్ చేసినంత ఇది వాళ్ళకి ప్రత్యేకంగా క్లాప్స్ ఒకసారి గట్టిగా చప్పట్లు. చెప్పగానే వచ్చినందుకు అంత ఇటు ఫ్యామిలీస్ వచ్చినందుకు అందరికీ థ్యాంక్ యూ. అందరం సక్సెస్ అయ్యాము. ఇంకా ఇక్కడతో ఆపకుండా ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్దాము. వెరీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో, హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ చెప్తామంటే మనం ప్రోగ్రామ్ 10 అనుకున్నాం. యాక్చువల్లీ అది కాస్త గుడ్ ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళింది. మేబీ గుడ్ ఈవినింగ్ కూడా చెప్పాల్సి వస్తుందేమో. తను మా వైఫ్ షమీనా బేగం, తన హౌస్ వైఫ్. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్ కూసుమంచిలో విఆర్ఓగా పనిచేస్తున్నాను. ఈయన నా బాబు, ఇతని పేరు అజహర్. కలెక్టర్ జిల్లాకైతే నా కలెక్టర్. మార్నింగ్ నుంచి స్టార్ట్ చేద్దామంటే ప్రోగ్రామ్ ఎప్పుడు దిగుతాడా అని చూస్తున్నా. ఇంకా నా సంకల్పంలో ఉండండి. ఇంకా ఇంకొక తయారైతే చూసుకో. ఇంకొకరు రెడీగా ఉన్నాడు ఇప్పుడు. ఓకే, సూపర్. అయితే యాక్చువల్గా ఈ ఈవెంట్ 2010లో ప్లాన్ చేశా. అప్పుడు మనం ఇంకా చిన్న మొక్కలు ఎక్కువ ఉన్న స్టేజ్లోనే ఎందుకు లేని చెప్పేసి ఆ ప్రోగ్రామ్ని, ఆ ఈవెంట్ని అప్పుడు మన ఎయిర్లో పెద్ద స్టార్ట్ చేశారు. ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళ ఫాదర్ ఎక్స్పైర్ కావడం, ఈ ఫ్రెండ్స్ నెంబర్ని గ్యాదర్ చేయడం జరిగింది. ఆ నెంబర్ గ్యాదర్ చేసిన తర్వాత మేము గెట్ టుగెదర్ అంటే ఏం లేదు, మన ఓల్డ్ ఫ్రెండ్స్ని పిలిచేసి ఒక 25 kgs రైస్ వేసేసి చికెన్ తెప్పించి తినేసి మా టీచర్స్ వరకు సన్మానం చేసేసి వాళ్ళని పంపించేద్దాం అనుకున్నాం. ఆ ఈవెంట్ అలానే ఎక్స్పైర్ కావడం వల్ల అప్పుడు చేయలేకపోయాం. అయితే తర్వాత డెక్లరేషన్ వచ్చేసి మన పొందూరు రవికుమార్తో కలిసేసి ఇట్లా ఈవెంట్ చేద్దామని చెప్పేసి గ్రూప్ ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. యాక్చువల్గా నేను ఢిల్లీ ఉండడం వల్ల ఈవెంట్లో ఫస్ట్ నుంచి పార్టిసిపేట్ చేయలేకపోయాను. ఫస్ట్ నుంచి జడ్జి నరేష్, రవి గారు ఇద్దరు ప్రోగ్రామ్ సక్సెస్ చేసే ఉద్దేశంతో అందరి నెంబర్ని గ్యాదర్ చేయడం కానీ, లేడీస్ నెంబర్ గ్యాదర్ చేయాలంటే మళ్ళీ వాళ్ళ హస్బెండ్స్ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ఫస్ట్ లేడీస్లో ఒక గ్రూప్కి నెంబర్స్ గ్యాదర్ చేయడానికి ఓన్లీ వాడే బాధ్యత తీసుకున్నాడు రవిగాడు. తర్వాత ఈ అబ్దుల్ కలాం స్టాచ్యూ మనకు అవసరమా, ఏదో గెట్ టుగెదర్ అంటే వచ్చి మన ఓల్డ్ స్టూడెంట్ వరకు కూర్చుందామనేసి కొంతమంది మన ఫ్రెండ్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. కళా విగ్రహం పెట్టడం వల్ల ఇది 100 సంవత్సరాలు అంతకంటే మించి మన బ్యాచ్ యొక్క గొప్పతనం అందరికీ తెలుస్తుందనేసి దానికి అందరం ఏకాగ్రీయంగా సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ విగ్రహానికి కాంట్రిబ్యూషన్ చేయడానికి ప్రతి ఒక్కరు 96 మంది ముందుకు రావడం, అందరూ బిగ్ క్లాప్స్ కొట్టాలి ఎవ్రీవన్. ఎందుకంటే ఒక ఈవెంట్ చేయాలంటే ఒక్కడితో సాధ్యం కాదు. ఒక ఈవెంట్ అనే కాదు, ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ఒక్కడితో సాధ్యమయ్యేదే కాదు. ఇప్పుడు గెట్ టుగెదర్ చేయాలంటే ఒక ఫ్యామిలీ వస్తే గెట్ టుగెదర్ కాదు,
ఏదైనా ప్రోగ్రాం చేయాలంటే అందరూ 96 మంది సమిష్టిగా వచ్చారు. మేము యాక్చువల్గా మేము డిస్కస్ చేసినప్పుడు ఒక 25 నుంచి 30 మెంబర్స్ వస్తారేమో, దాన్నే సక్సెస్ అనుకున్నాం. కానీ ఈరోజు ఇంతమంది ఒక ఫంక్షన్కి, ఒక మ్యారేజ్కి అటెండ్ అయినట్టుగా ఫ్యామిలీస్తో అటెండ్ కావడం, ఇక పెద్ద ఈవెంట్ సక్సెస్తో పాటుగా గెట్ టుగెదర్ సక్సెస్ అయినట్టుగా మనం భావించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ చేయడానికి ముందుకు వచ్చారు. ముఖ్యంగా గర్ల్స్ అయితే వాళ్ళ హస్బెండ్ పెద్దగా మెల్లి చేసిరో ఏం చేసిరో తెలియదు, కానీ వీళ్ళు నిజంగా హోమ్ మినిస్టర్లే. ఎందుకంటే బాధ్యత మాది కాబట్టి 5,000 10,000 పెద్ద సమస్య కాదు. కానీ ఇంట్లో భర్తను ఒప్పించి వాళ్ళతో పాటు వాళ్ళని హస్బెండ్స్ని కూడా వెంట పెట్టుకొచ్చేసి ఈవెంట్ సక్సెస్ కావడానికి సహకరించడానికి మన మహిళా మండలందరికీ ఒకసారి చప్పట్లు కొట్టాలి. ఈ ఈవెంట్ చేస్తున్నప్పుడు మేము ఒక ఎస్టిమేషన్ ఒక 3 lakhs అయితే బాగుంటుంది. ఈ 3 lakhsతో మన ఈవెంట్ పెద్ద సక్సెస్ చేద్దామనేసి మేము ఒక ప్లాన్ చేసుకోవడం జరిగింది. చేస్తూ ఉంటే మేడ్ చేస్తే డెకరేషన్ చేస్తే బాగుంటుందా, ఇంకా కూలర్లు పెడితే బాగుంటుందా, గెస్ట్ సతీష్ రెడ్డి గారా, ఇంకెవరిని పిలుద్దామా, కలెక్టరా, ఇట్లా 1 by 1 పెంచుకుంటూ పోతుంటే బడ్జెట్ కూడా పెరుగుకుంటూ పోతుంది. అది ఆల్మోస్ట్ ఒక 10 lakhs రీచ్ అయింది. ఇప్పుడు ప్రజెంట్గా మన బడ్జెట్ వచ్చేసి 10 lakhs ఉంది. ఆ 10 lakhsతో ఈవెంట్ మొత్తం చేయడం జరిగింది. లెక్కల తర్వాత సాయంత్రం చూసుకుంటాం ఎవరికి ఎంత ఎవరికి ఎంత అనేసి. ఈ 10 lakhsతో ఈ ప్రోగ్రామ్ని ఈవెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్గా సక్సెస్ చేయడానికి ఇప్పుడు పిల్లర్స్ ఉంటాయి. ఒక హౌస్ నిలబడాలంటే పిల్లర్స్ ఉంటాయి. ఒక పిల్లర్ జడ్జి నరేష్, ఒక పిల్లర్ రవికుమార్, ఒక పిల్లర్ మన స్కూల్ ఉన్నారు కదా హెడ్ మాస్టర్ కానీ వాళ్ళ స్టాఫ్ కానీ, ఇంకో పిల్లర్ వచ్చేసి మన ఓల్డ్ స్టూడెంట్స్ అందరూ, ఎవ్రీవన్. వారు వీళ్ళని కాకుండా ప్రతి ఒక్కరు 96 మెంబర్స్ కూడా ఈ ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమయ్యారు. దీనికి ఎర్లీ మార్నింగ్ 5:36 నుంచి స్టార్ట్ చేసుకొని రాత్రి 12కి ఇది ప్రోగ్రామ్ ఏమవుతుంది, రేపు ఏం జరుగుతుంది అనేటువంటి ఆలోచనలోనే మేబీ 21వ తారీఖు ప్రోగ్రామ్ అని చెప్పినప్పటికీ కూడా 20వ తారీఖు నైట్ వర్షం వస్తే ఏం చేద్దాం, పైకి చూస్తే వర్షం వచ్చేటట్టుంది, కింద చూస్తే మ్యాట్ గడిచేటట్టుంది, ఏం అర్థం కాని పరిస్థితి. ఏం చేద్దాం, ఫంక్షన్ హాల్ మాట్లాడితే మళ్ళీ పిల్లలు మన ఈవెంట్ చేద్దామని ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ అని చెప్పేసి మనం పెట్టుకున్నాం. ఫంక్షన్ హాల్ చేసుకుంటే పెళ్లి చూపులు లెక్క, పెళ్లి ఎంగేజ్మెంట్ లెక్క, పెళ్లి లెక్క ఉంటుంది. మరి ఏం చేద్దామనేసి మన వాళ్ళందరితో గ్యాదర్ చేసేసుకొని ఏం జరిగినా పర్వాలేదు స్కూల్లో ప్రోగ్రామ్ చేద్దాం, మన ఓల్డ్ స్టూడెంట్ అంటే ఏదో చూపిద్దామనేసి మన వాళ్ళందరూ ముందుకు రావడం జరిగింది. దాంతో పాటుగా వర్షం పడిన ప్రతిసారి మన వాళ్ళే కూలీలుగా పనిచేసి ప్రతి ఒక్కరు పేరు పేరున వాడు వీడని కాకుండా మీ బాయ్స్ మొత్తం కూలీలుగా ఒక లేబర్ వర్కర్గా పనిచేసి ఈవెంట్ సక్సెస్ చేయడానికి కారణమయ్యారు. ఈరోజు ఫ్యామిలీతో అందరూ వచ్చారు, హ్యాపీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది. ఇలానే ప్రతి ఒక్క ఈవెంట్ని చేసేటప్పుడు అందరూ ముందుకు రావాలి. ఆల్రెడీ ఒకటైంది కాబట్టి మాట్లాడుతూ పోతే 5 అవుతుంది 6 అవుతుంది. ఆ వంటలేవి ఇక్కడ మీరు కూడా రెడీగా ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు అదేవిధంగా మన గురువుల గురించి చెప్పుకోవాలి. మేము వెళ్ళి కలవగానే ఇన్విటేషన్ ఇచ్చారు పిల్లలు, ఏముంది అనుకోకుండా వాళ్ళ ఇంట్లోకి తీసుకెళ్ళేసి కూర్చోబెట్టుకొని వాటర్ ఇచ్చి, అంతేవిధంగా స్నాక్స్ పెట్టేసి పాత జ్ఞాపకాలు నెంబర్ వేసుకుంటూ మీరు అట్లా చేసిర్రా, ఓకే నాన్న మంచిగా చేయండి, బడ్జెట్ ఎక్కువైతుంది చూసుకొని, మీరు చిన్నపిల్లలు మీకు తెలిసి తెలియక ఏమైనా చేస్తారు చూసుకోండి, బడ్జెట్ని చూసుకుంటూ మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి సలహాలు ఇవ్వడం జరిగింది. వారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడ మనకి ఒక లక్ ఏంటంటే మనకి మ్యాథ్స్ టీచర్ అయినటువంటి ఎంఈఓ సార్ కావడం నాగేశ్వరరావు గారు, అదేవిధంగా ఎప్పుడు మా వెన్నంటి ఉండి పీఈటీ అయినప్పటికీ ఒక ఫ్రెండ్ లాగా అందరికీ మా బ్యాచ్లో కూర్చుంటూ అందరినీ ఎంకరేజ్ చేస్తూ ఉండేటువంటి అనంతరాము సార్ గారు, అదేవిధంగా విద్యా వాలంటీర్గా పనిచేసినటువంటి ఆశ్లేష మేడం గారు, అదేవిధంగా తెలుగు మేము అప్పుడు కొంచెం స్పష్టత లోపం ఉండేది, ఇప్పుడు కూడా అదే వస్తుంది.
మేడం గారిని చూస్తే మా తెలుగు కూడా కరెక్షన్ చేస్తూ మేడం గారు మాకు మంచిగా తెలుగు పాఠాలు నేర్పింది. అందులోంచి పుట్టిన బిడ్డే మన జట్టి నరేష్ నేను అనుకుంటున్నా. ఎందుకంటే మాటలు చెప్పాలంటే ఫస్ట్ గురువులు మనకి నేర్పించాలి. ఇలా మోటివేషన్ స్పీకర్గా స్పీచెస్ ఇస్తున్నాడు అంటే నరేష్ ఒకసారి లేగిస్తే మంచిగా ఉంటుంది. అందరూ ఒకసారి చూస్తారు బామ్మ. నిన్న నీ ఈవెంట్లో నువ్వు బిజీ షెడ్యూల్లో ఉన్నావు. అదేవిధంగా ఒక ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు గెస్ట్లో వస్తారనేసి మేము అనుకున్నాం. ఈ జట్టి నరేష్ మామ ఏదో చెప్తున్నారు అమ్మాయి 10,000 ఖర్చు పెట్టి 10 లక్షలు ఖర్చు పెట్టిస్తున్నాడు. ఎవడు వస్తాడు ఎవరు రాడు వీడంతా మ్యాట్ అంటాడు టైట్ అంటాడు వీడంతా ఇంద్రబాబు గోరనుకున్నాం. అయితే గెస్ట్లు పేపర్ మీద చూసినాం. సతీష్ రెడ్డి గారు ఉన్నారు, డిఆర్డీఏ చైర్మన్, ఓకే అనుకున్నాం. సెంట్రల్ నుంచి వస్తున్నాడు అనుకున్నాం. నెక్స్ట్ కలెక్టర్ గారు ఉన్నారు, వనజీవి రామయ్య గారు ఉన్నారు, ఎవరెస్ట్ ఉన్నారు, అరవింద్ కుమార్ గారు. ఇలా గెస్ట్ల లిస్ట్ చూసినప్పుడు మోటివేషన్ స్పీకర్ బ్రదర్ షఫీ ఉన్నారు. ఇట్లా లిస్ట్ చూసినప్పుడు పేపర్ మీద చూపించిన పోయి కళ్ళ ముందు చూపిస్తారా లేదనిపించింది. కానీ తర్వాత తెలిసింది వాడి కెపాసిటీ. నిన్న ప్రోగ్రామ్ చూసిన తర్వాత జట్టి మన బ్యాచ్లో ఉండడం జట్టి నరేష్ ఒక చోటా కలాం ఉన్నట్టు నాకు అనిపించింది. అబ్దుల్ కలాం మనం స్కూల్ పోతుంటే చోటా కలాం మన బ్యాచ్లో ఉన్నట్టు అనిపించింది. చోటా కలాము ఇలాంటి ఈవెంట్స్ చేస్తూ మన పిల్లలకు కూడా ఇప్పుడు అబ్దుల్ కలాం మనకైతే ఎలాగైతే ఇన్స్పిరేషన్గా ఉన్నాడో మన చోటా కలాం కూడా వాడి పేరు చోటా కలాం చేసేసిన మన చోటా కలాం కూడా మన పిల్లలకి మన రాబోయే తరాలకి వాళ్ళందరికీ కూడా వాడు ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. ఈవెంట్ చేద్దామన్నప్పుడు యాక్చువల్గా మన 10th క్లాస్ 72 మెంబర్స్ ఉన్నారు. అప్పుడు నేను చిన్నగా ఉండే ఈ చిన్నపిల్లలు అంత ఉంటానేమో మేము పిల్లలంతా క్లాస్లో ఫస్ట్ బెంచ్ నాది. జనగణమన పాడేటప్పుడు కూడా ఫస్ట్ డే నిలబడ్డాడు. అయితే ఐటీ ప్రాబ్లం ఉండే లోపల ఎవరు అంతగా ఉండకపోయాడు అన్నమాట క్లాస్లో. అయితే నేను అనుకున్నా 72 మెంబర్స్తో ఈ 10th క్లాస్ బ్యాచ్ ఉన్నారు. మా అమ్మాయి ఏం చేద్దాం అనుకున్నప్పుడు మన ఓల్డ్ స్టూడెంట్స్ అంటే మన హై స్కూల్లో 6th నుంచి 10th వరకు ఉండింది. ప్రతి ఒక్క డ్రాప్ అవుట్ను కూడా మనం ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో 6th నుంచి 10th వరకు ఓన్లీ 10th క్లాస్ అయితే అది గెట్ టుగెదర్ సెకండ్ డే ప్లాన్ చేసుకుందాం. మన ఈవెంట్ ఉద్దేశం ఏంటంటే డ్రాప్ అవుట్స్ను కూడా పిల్లలకి జ్ఞానం బోధించాలనే ఉద్దేశంతో ఈవెంట్ పెట్టినాం తప్ప గెట్ టుగెదర్ పెట్టేసి లంచ్ చేసి డిన్నర్ చేసేసి సెండ్ ఆఫ్ ఇచ్చుకోవడానికి కాదు. మనం మోటివేషన్ స్పీచెస్ ఇచ్చేసి స్కూల్ పిల్లలకి ఏదైనా చేద్దాము. స్కూల్ పిల్లలకి ఏదైనా చేసినప్పుడే మన గెట్ టుగెదర్కి ఒక అర్థం పరమార్థం ఉంటుంది అనేసి ఉద్దేశంతో గెట్ నరేష్ అంటాడు అయ్యో రామ అందరూ అయ్యో మామ అంటాడు. వాడు అయ్యో రామ అంటాడు. అయ్యో రామ నీకు దయ అంటాడు. అది గొప్పతనం. అదేవిధంగా ఈవెంట్ సక్సెస్ చేయడానికి మనం అందరూ ఏదో ప్రెసిడెంట్ అంటే 4-5 వస్తారు అది ఇది అన్నారు. అట్లా లేకుండా అందరం ఒక 96 మెంబర్స్ ఏకతాటి మీద మన పొందూరు రవికుమార్ గారిని ప్రెసిడెంట్గా ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. దానికి తగ్గట్టుగానే వాడు ప్రతి విషయంలో ఎమోషనల్గా ఫీల్ అవుతాడు. 100 మందిని చూసినా ఎమోషనలే, 100 మంది రాకపోయినా ఎమోషనే. ఎందుకంటే ఒక ఈవెంట్ సక్సెస్ కాదేమో అని చెప్పేసి వాడు హార్ట్ఫుల్గా ఉన్నాడు అన్నమాట. ఈవెంట్ సక్సెస్ చేయాలి, ఒక ఈవెంట్ సక్సెస్ చేయాలంటే నా ఒక్కడితో కాదురా మామ, అందరూ రావాలి, అందరూ పార్టిసిపేట్ చేయాలి అనే ఉద్దేశంతో వాడు ఈవెంట్ సక్సెస్ చేయడానికి వాడు హార్ట్ఫుల్గా ఇది చేసినాడు. అదేవిధంగా ఇప్పుడు మన ఏమంటారు సర్పంచ్ సోరాపురం ఉపేంద్ర గారు కూడా వచ్చినారు. ఓకే, మన భద్రకి వరకు మీకు లంచ్ టైం అవుతుంది కాబట్టి ఫ్యామిలీస్తో వచ్చి అందరూ అటెండ్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి ఈవెంట్స్ మళ్ళీ మనం జరుపుకునేందుకు మీ అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 1 and all. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు లాల్సారు. ముదిగొండలో నేను చదవాలంటూ ఎవరు ఉండకపోవచ్చు, బహుశా అందరికీ పరిచయం. నేను మా వైఫ్ మేరాంబి, మా చెప్పి 7th క్లాస్ చదువుతాడు. మా అమ్మాయి పేరు లీలా.
4th క్లాస్ చదువుతుంది. థ్యాంక్ యూ. ఓకే తప్ప హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. మా వారి పేరు హస్బెండ్ మా హస్బెండ్ పేరు మాట టెన్షన్ అందరినీ చూసేసరికి. మా పాప పేరు నిష్ట, ఫస్ట్ క్లాస్. ఓకే, మీరు ఏం చేస్తున్నారు? భయం వేస్తుంది నాకు. భయం అంటే ఏముంది, ఇక్కడ ఎవరు లేరు పట్టడానికి. ఎన్ఆర్జీఎస్లో నేను ఫీల్డ్ అసిస్టెంట్గా చేస్తాను. నా పేరు శివ అండి, మా మిస్సెస్ పేరు నిర్మల, మా పాప పేరు నిష్ట. నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను, ఖాళీ కనుక ఆటో కూడా ఉంటున్నాను. తర్వాత మా మిస్సెస్ టెన్షన్ పడుకుంటూ చెప్పింది, ఆమెకు బాగానే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా మంచిగా చేసుకోవాలని, మీ ఫ్రెండ్స్ అందరూ మంచిగా హ్యాపీగా ఉండాలని, అలాగే మంచిగా హ్యాపీగా ఎంత ఖర్చు అయినా సరే ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా చేసుకోవాలని, ఫ్రెండ్షిప్ వాల్యూ ఏంటో మీకు చూపించారు. బాగుంది, చాలా బాగుంది. ఒక్కసారి గట్టిగా చెప్పండి. దేవుడు ఆశీర్వాదాలు, మీ ఫ్రెండ్స్ యొక్క మంచితనం అన్నీ మంచిగా ఉంటే అంతే హ్యాపీగా జరుగుతుంది. థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. ఫ్రెండ్స్ అంటే ఇలా ఉండాలనిపిస్తుంది లైఫ్లో. అరే ముందు మీ మీ మేడం పేరు చెప్పరా? ఓకే, ఆయన బదులు నేను మాట్లాడుతున్నాను. అబ్బా ఇంటికి వెళ్ళినా కూడా అంతే, మొత్తం డామినేటే. హాయ్ అండి అందరికీ. మా సార్ ఎఫ్సీలో వర్క్ చేస్తున్నారు. మాకు 2 బాబులు, పెద్ద ఆయన కౌశిక్ కృష్ణ, చిన్న ఆయన రిషిత్ కృష్ణ. నేను ఖాళీగా ఉంటున్నా. ఇంకా చెప్పాలంటే మా సార్ 15 డేస్ నుంచి చాలా కష్టపడి తిరుగుతున్నారు పాపం. చివరికి సక్సెస్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. మంచి పని చేస్తే ఏది ఆగదంటారు. అందుకే నిన్న వర్షం వస్తుందని చాలా భయపడ్డాడు తన పాపం. నైట్ కూడా ఇంటికి రాకుండా అక్కడే ఉండి మొత్తం పనులన్నీ చూసుకొని, రవి అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అందరికీ రవి అన్నయ్యకి పేర్లు తెలియదు నాకు, ఏమనుకోకండి. అందరికీ థ్యాంక్ యూ. మంచిగా చేశారు, ఇంకా మంచిగా చేయాలి. వేరే మళ్ళీ చూస్తారు కదా, అట్లా చేయండి. థ్యాంక్స్ అండి. ఓకే, హలో ఫ్రెండ్స్, నా పేరు చైతన్య, అందరికీ మీకు తెలుసు. మా అరుణ, మా బాబు రోహిత్, చిన్న బాబు బిట్టు. ఓకే, థ్యాంక్స్. నా ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్, అంటే తోటపూరి వెంకటేష్ అని మీ అందరికీ తెలుసు. మా మిస్సెస్ పేరు నాగలక్ష్మి, మా బాబు యశ్వంత్ సాయి, మా పాప దీపిక. ఈరోజు మనమందరం ఇక్కడ కలిసినందుకు మాకు చాలా ఒక పండగ వాతావరణంగా అనిపిస్తూ ఉంది. చాలా బాగా చేసాం. అది ఇంకా ముందు ముందు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు ఇలా ఫ్యామిలీగా వచ్చి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, నా పేరు తిరుపతిరావు, మా మిస్సెస్ పేరు భవానీ, మా అబ్బాయి మనోజ్ 2nd క్లాస్ చదువుతున్నాడు. ఇంత ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి రవికుమార్ అన్న అటు నరేష్ మామ, హరిహోం, థ్యాంక్ యూ అండి. నా పేరు మైకు, నా మిస్సెస్ పేరు రేష్మ, 2nd వార్డ్ నెంబర్, హౌస్ వైఫ్. నా పేరు హజీరా బాను. మై నేమ్ ఇస్ మష్గా. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు భరత్ కుమార్, వెంకటాపురం. ప్రెజెంట్ మా వైఫ్ రావడం కుదరలేదు, 2 months బాబు. సో నేను ఒక్కడనే వచ్చాను. నేను చెన్నైలో సాఫ్ట్వేర్గా వర్క్ చేస్తున్నాను. ఇంకా చెప్పాలి అంటే రవికుమార్ ఒక ఇనిషియేటివ్గా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడానికి రవికుమార్ లేకపోతే మనం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. సో ఐ థ్యాంక్ఫుల్ టు వెరీ రవికుమార్ అండ్ నరేష్ అండ్ ఎవ్రీ టీమ్. థ్యాంక్స్ ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఉన్నారు. మా మిస్సెస్ పేరు అనుష, మా పాప పేరు ప్రసన్న. నేను ఇక్కడే ముదుగోడులో ఆటోమొబైల్ షాప్ రన్ చేస్తున్నాను. అంతకుముందు సాక్షిలో చేసి మానేశాను. ప్రజెంట్గా కొంచెం రాజకీయంలో కూడా తిరుగుతున్నాను. గత
అనుష జెడ్పీడీసీ గా నిలబడది తెలుగుదేశం పార్టీ నుంచి ముదుగొండకి. మా క్లాస్మేట్స్ అందరూ ఓట్లు కూడా వేశారు. తర్వాత అందరికీ హాయ్. ఓకే బాయ్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాణి. మీ అందరికి తెలుసు నేను మా కానాపురం. నిజంగా ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా జరుగుతుందని తెలీదు, అసలు ఎప్పుడు చూడలేదు కూడా, ఇదే ఫస్ట్ టైం. ఒక్కసారి గట్టిగా చప్పట్లు. మా హస్బెండ్ పేరు మా పాప. My name is B. Shavya. I am studying 4th class. I am living in Kanapuram. Thank you one and all. మా బాబు పేరు శశిధర్. ఓకే, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా నరేష్ గారికి, రవి గారికి, ఈ బాయ్స్ చాలా కష్టపడ్డారండి. అందరికీ నిజంగా పేరు పేరున థ్యాంక్స్ అండి. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ అయింది. ఇంకా మనం పార్టిసిపేట్ చేసి ఇంకా కొన్ని ప్రోగ్రామ్ చేయాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఓకే. నా పేరు కొమ్మ వెంకటేశ్వర్లు. మా మిస్సెస్ నాగమణి హౌస్ వైఫ్గా ఉంటుంది. బీఈడీ కంప్లీట్ అయింది. సెంట్రల్ స్కూల్లో సీట్ రాకపోతే నేను చదివి బీఈడీ చేయించాను. మా పెద్ద పాప నేహ, మా చిన్న పాప నైసినందుక. సరే, థ్యాంక్స్ అండి. రవికుమార్ గారికి, జెట్ నరేష్కి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది ఇంత విజయవంతంగా పూర్తయితే అనుకోలేదండి. ప్రతి ఒక్కరు అన్నారు, ఎందుకు ఈ నరేష్ ఏం పర్లేదు, ఈ డబ్బులు అంటాడు, ఆ డబ్బులు అంటాడు, అనవసరం ఖర్చు పెడుతుండు అని చాలా మందితో మాట్లాడానండి. అయినా కానీ నేను అనుకున్నాను, నా శాసనాన్ని ఎంతో నేను ఇవ్వాలి, ఎవరు ఏదనుకున్నా పర్వాలేదు, నా శాసనాన్ని నేను ఇద్దామనుకున్నాను, అంటే ఇచ్చాను. కానీ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ఫుల్ కావడం మా జీవితంలో నేను కనీ విలువలేదండి. అసలు ఎస్ఎస్సి బ్యాచ్ అంటే ఇలాంటి ప్రోగ్రామ్ చేసిందంటే చాలా గ్రేట్. అన్న ఇటు జరగండి. అన్న హాయ్ ఫ్రెండ్స్, మా హస్బెండ్ సతీష్, నా పేరు కవిత, మా బాబు ఇద్దరు. ప్రోగ్రామ్ చేసినందుకు చాలా కృతజ్ఞతలు. ఇలాంటి ప్రోగ్రామ్ మళ్ళీ మీరు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని అందరినీ చూశాక నాకు మా ఫ్రెండ్స్తో కూడా ఇలా కలిసి ప్రోగ్రామ్ చేసుకొని హ్యాపీగా ఉండాలి, చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలుపుకోవాలని, మీలా సంతోషంగా ఉండాలని, చాలా హ్యాపీగా ఇలాంటి మా టీచర్స్ని కూడా చూడాలని, మా ఫ్రెండ్స్ అందరికీ ఇలా నేను చెప్పాలని నాకు అనిపిస్తుంది. ఇలా ముదిగొండలో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ చాలా హ్యాపీగా అందరూ కలుపుకొని మంచిగా చిన్ననాటి ఫ్రెండ్స్ అందరినీ కలుసుకున్నారని మా ఫ్రెండ్స్కి కూడా చెప్పేసి మేము కూడా ఇలా అరేంజ్ చేసుకోవాలని నాకు అనిపించింది. చాలా బాగా జరుపుకున్నారండి. రవి అన్నయ్యకి, సతీష్ అన్నయ్యకి చాలా కష్టపడ్డారు. మహిళలు కూడా చాలా ప్రోత్సహించారు. ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. మా వైఫ్ పేరు రమాదేవి, మా పాప షారు, మా బాబు ప్రేమ్ కుమార్. నేను గ్రానైట్ సూపర్వైజర్గా చేస్తున్నాను. మాట్లాడాలంటే వణుకొస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ కార్యక్రమానికి ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. మా వారు రానందుకు చాలా ఫీల్ అవుతున్నాను. మేము ఖమ్మంలో ఉంటాం. మా వారి బిజినెస్ ప్రింటింగ్ ప్రెస్. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు మాధవి. మేము వచ్చేసి హైదరాబాద్లో ఉంటాం. మా సార్ పేరు హరీష్. తను వచ్చేసి శ్రీ చైతన్య కాలేజీలో లెక్చరర్గా వర్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. ముఖ్యంగా మనకి చదువు చెప్పిన టీచర్లకి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఎదురుగా ఉన్నారు తెలుగు టీచర్.
చాలా మంచి టీచర్. అప్పట్లో రైటింగ్ బాగుండేదని పొగుడుతూ లేడీస్ని తిట్టేవాళ్ళు. నాకు ఇంకా బాగా ఉంది. ఎదురుగా బాయ్స్ ఎవరైనా ఆవలించే మాత్రం వాడి పని ఆ రోజు అవుట్. ఎలావా ఎవరు తెచ్చావు అని అలా తిట్టేవాళ్ళు. చాలా తీపి జ్ఞాపకాలు గుర్తొస్తున్నాయి. అలాగే మన ఎంఈఓ సార్ గ్రూపులుగా డివైడ్ చేసి ఆ మ్యాథ్స్ ఆయన చెప్పిన విధానానికి ఈరోజు నేను 10th పాస్ అయ్యానేమో అని నేను అనుకుంటున్నాను. వాస్తవంగా అదే నిజం. ఒక 5-5 గ్రూప్ ఫామ్ చేసి చెప్పడం వల్లే పిల్లలు నాలెడ్జీ ఉంది. అలాగే నేను ఖోఖో కబడ్డీ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి అంత వ్యాయామంలో కొద్ది గొప్ప శరీరాన్ని దృఢంగా ఉంచుకోగలిగాను అంటే మన అనంతరామల్ సార్ గారి పాత్ర ఎంతో ఉంది. సార్కి కూడా ధన్యవాదాలు. అలాగే మనకి వాలంటరీ సర్వీస్ ఇచ్చిన ఆస్పిరేషన్ మేడం గారు ఇక్కడ ఉన్నారు. వారిని కూడా ఈ సమయం గుర్తు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అలాగే ఫ్రెండ్స్, మనమంతా ఒక ఫ్యామిలీగా ఇక్కడ అటెండ్ అయ్యాము. చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి ప్రోగ్రామ్ గురించి మాట్లాడుకోవాలి అంటే మ్యాక్సిమం అందరూ మాట్లాడేశారు. మాట్లాడడానికి ఏమీ లేదు. బట్ తెర వెనుక పాత్రలు చాలా ఉన్నాయి. తెర ముందు పేర్లు మాత్రం 2-3 వస్తున్నాయని కొంతమంది ఫీల్ అవుతూ ఉండొచ్చు. వాస్తవానికి తెర ముందున్న పేర్ల వల్లే తెర వెనుక పాత్రలు హైలైట్ అయ్యాయి. అది ఎంతో నిజం. ఎందుకంటే ఒక వ్యక్తి అడుగు వేస్తేనే దాని వెనుక 10 అడుగులు పడతాయి. ఆ అడుగులలో కూడా తప్పకడుగులు ఎన్నో పడ్డాయి. వాటన్నిటిని సరిచేస్తూ లెక్క సరిచేస్తూ మన రవీంద్ర జట్టన్న అందరినీ సక్రమంగా తీసుకెళ్ళి నిన్న ప్రోగ్రాం మన పెద్దలు మన హెచ్ఎం సార్ అండ్ ఎంఈఓ సార్ గైడ్లైన్స్తో సక్సెస్ చేసుకున్నాం. అందరికీ రుణపడి ఉండాలి మనం. ఎందుకంటే ఈరోజు ప్రోగ్రామ్ చేసాం అయిపోయింది అని అనుకుంటున్నాం, కానీ మనం ఎవ్రీ ఇయర్ స్కూల్కి కాంట్రిబ్యూషన్ చేస్తాము అని అనుకుంటున్నాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు తప్పక మీ సహకారం అందించాలి. ఇంకా ఇంతకుముందు అందించిన వాళ్ళకి ఎవరెవరో ఒక్కసారి చిన్న మనసుతో ఆలోచించండి. ఒక ప్రోగ్రామ్ చేసాము అయిపోయింది అని కాకుండా ఎవ్రీ ఇయర్ మనం స్కూల్కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం, తప్పక చేయాలి. ఎవరి చేతనైతే అంత. ఈ టైంలో ఇలా చెప్తున్నానని అనుకోవద్దు, ఎందుకంటే ఇది మనం ఆనందంగా ఉండాల్సిన టైం. వాళ్ళు మన రవికుమార్ అయితే ఎంతగా ఇబ్బంది పడ్డాడంటే వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఒక 1 రోజులు చాలా దూరంగా, అంటే ఇక బిఫోర్ నాకు ఒక ఫ్యామిలీ లేదు, నేను ఒంటరిని అన్న ఫీలింగ్లో ఒక్కొక్క రోజు ఏడ్చేవాడు తన బాధ చెప్పుకుంటూ. ఫ్రెండ్ ఏడుస్తూ ఉంటే పక్కన ఫ్రెండ్కి ఆటోమేటిక్ నీళ్ళు వస్తూ ఉంటాయి కళ్ళల్లో, కానీ మనం బాధను దిగమించుకోవాలి, తప్పలేదు. ఎందుకు ఇంతమందిని గ్యాదర్ చేయాల్సిన ఆలోచన తనకు రావాలి? అవసరం లేదు కదా. తన ఫ్యామిలీతో మళ్ళీ ఎంజాయ్గా ఉండొచ్చు. ఎక్కడో విజయవాడ నుంచి నైట్ 2-3 బయలుదేరి మళ్ళీ 9 ఇక్కడ ఉండి అందరికీ ఫోన్లు చేస్తూ కోఆర్డినేషన్ చేసుకుంటూ జట్టన్న సలహాలతో అందరితోని ఎందుకు ఇలా చేయాలి? ఆ చేయాల్సిన ప్రతిరూపానికి ఈరోజు మనం అందరం ఇక్కడ ఉన్నాం. అందుకని మనం రవికి ఒకసారి బిగ్ క్లాప్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. అందరిలో ఒక ఆలోచన కల్పించావు నువ్వు. ఇక ముందు మన జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ కూడా నీ ఆలోచనలోనే ప్రయాణం చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీతో అందరూ ఇలా సంతోషంగా ఉన్నారనిపిస్తే మీ అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. చిన్ననాటి స్కూల్ జ్ఞాపకాలని గుర్తొస్తున్నాయి. నేను తెలిసి తెలియక స్కూల్ విషయంలో ఎవరన్నా తప్పులు చేసి కానీ ఏదైనా మాటలని కానీ ఉంటే క్షమించండి. మీ పెద్ద మనసులో నన్ను దీవించండి. అలాగే చెప్పడం మర్చిపోయాను, మా బెస్ట్ బుడ్డి మై వైఫ్ శైలజ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేస్తున్నారు. నేను ఎంఆర్ఓ ఆఫీస్లో సెల్ఫ్ ఎంప్లాయీగా కాంట్రాక్ట్ వర్క్ చేస్తూ ఉంటాను. తను ఒక 2 నిమిషాలు మాట్లాడుతుంది మీతో. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ వన్ అండ్ ఆల్. ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. బాగా కష్టపడి బాగా సక్సెస్ చేశారు. గ్రాండ్ సక్సెస్ వచ్చింది ప్రోగ్రామ్కి. మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూసిన తర్వాత నాకు కూడా మా చిన్ననాటి ఫ్రెండ్స్ని కలుసుకోవాలనిపిస్తుంది. చాలా హ్యాపీగా ఉన్నారు మీరందరూ. మా సార్ కూడా చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ కోసం. మీరందరూ కష్టపడ్డారు. అందరూ అనుకొని ఒక దగ్గర వచ్చారంటే అందరూ మాటకు విలువిచ్చి అందరూ ఇలా కలుసుకున్నారంటే చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. భద్రయ్య, మా మిస్సెస్ లావణ్య, పెద్దమ్మాయి ప్రశంస, చిన్నమ్మాయి ప్రసన్న ఖమ్మంలో ఇప్పుడు ప్రస్తుతం ఉండటం జరుగుతుంది. నాకు తెలంగాణ సాంస్కృతిక సారథి అనే ఒక సంస్థలో జాబ్ రావడం జరిగింది. చిన్నప్పుడు ఆట పాటలతోనే ఎట్లా పెరిగానో అదే పాట ఈరోజు నాకు అన్నం పెడుతుంది. ఆ పాటతోనే నాకు ఉద్యోగం రావడం జరిగింది. పుట్టిన ప్రతి మనిషిలోన ఏదో కల ఉంటది, అది నిజములే. పుట్టిన ప్రతి మనిషిలోన ఏదో కల ఉంటది, అది నిజములే. ఎదుటి వాణి తక్కువ చేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. అది ఆటైనా అది పాటైనా
గొప్ప రచనైనా గొప్ప నటనైనా పుట్టిన ప్రతి మనిషిలోన ఏదో కళ ఉంటది, అది నిజములే. ఎదుటి వాణి తక్కువ వంచనేసుకుంటే ఎన్నటికీ ఎదగలేవులే. ఓకే, థ్యాంక్ యూ. ఇలాగే మన 2001-2000 బ్యాచ్కి మీరందరూ ఎప్పుడు సహకరించాలని ఇక్కడ ఓనమాలు నేర్పిన గురువులకి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ గురించి చెప్పాలంటే ఒక 2-3 పేజీలు సరిపోతాయి. మా అనంతరావు సారు ఖోఖో ఆడేటప్పుడు అలసిపోయినా ఉరుకురా అని ఉరికిచ్చి ఆటలు నేర్పిండు. మా మేడం గారు ఎవరు మంచిగా రాకుంటే వాళ్ళకి ఎప్పుడు వెరీ గుడ్ అని పెట్టేది. నాకైతే ప్రతిరోజు వెరీ గుడ్డే పడేది. చాలా సంతోషంగా ఉంది. అన్ని తీపి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటే అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఆర్టిస్ట్గా చేస్తున్నాను. మిసెస్ నిరోష, మా పాప పింకీ, రిక్షిత, చిన్న పాప జస్మిత, మా పెద్దమ్మాయి పాలన్స్ గురుకులంలో 6th క్లాస్ చదువుతుంది. ఆమె పేరు అక్షిత. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా పొందూరు రవికుమార్, జెట్నరేష్. రవికుమార్ ఈ ప్రోగ్రాం గురించి తను ఎమోషనల్గా ఎంతో ఫీల్ అయ్యాడు. కొంతమంది వల్ల తను చాలా డిస్టర్బ్ అయ్యాడు. కానీ ఈ ప్రోగ్రామ్ని ఇంత గ్రాండ్ చేయడానికి చాలా కేర్ తీసుకున్నాడు. సో థ్యాంక్స్ రవి. థ్యాంక్ యూ. ఇటువంటి ఈవెంట్ని ఎన్నడూ ఎక్కడ ఏది చేయలేదు. ముదిగొండ మండలంలో ఇదే హైలైట్. ఇలాంటి గ్రేట్ఫుల్ ఈవెంట్ని ఎప్పుడు ఎవరు చేయరు కూడా. కానీ మన పొందూరు రవికుమార్ గారు అండ్ జెట్ నరేష్ గారు ఇలాంటి ఈవెంట్ వాళ్ళిద్దరు కలయిక వల్ల మనం ఇలా ఫ్యామిలీతో పాటు అందరూ కలుసుకున్నాం. కాబట్టి ముందు వాళ్ళకి నమస్కారం చేస్తున్నాం హృదయపూర్వక. ఓకే, మిస్సెస్ పేరు బొమ్మ. మా మిస్సెస్ రాలేకపోతే ఫీవర్ వల్ల హాస్పిటల్లో ఉన్నాను. చిన్నబాబు పేరు నావది, ఇద్దరు జ్వరం. ఓకే, థ్యాంక్ యూ అన్న. హలో ఫ్రెండ్స్, నా పేరు శ్రీకాంత్. నేను ఖమ్మంలో రియల్ ఎస్టేట్ చేసుకుంటాను. ఈ ప్రోగ్రామ్ని ఇంత సక్సెస్ఫుల్గా చేసిన మన ముందు రవికుమార్ అండ్ ఆల్సో మా ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు షేక్ సమ్మద్. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఎయిర్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. నాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు. నా మ్యారేజ్ ఇంకా 2 monthsలో ఉంటుంది. మీరు కంపల్సరీగా అందరూ ఇప్పుడు ఎలా వచ్చారో అందరినీ పేరున ఇన్వైట్ చేస్తా. కంపల్సరీగా మళ్ళీ మన గెట్ టుగెదర్ నెక్స్ట్ ఇయర్ 2020లో ఉంటుంది. కంపల్సరీగా అందరు రావాలి. అదేవిధంగా ఈవెంట్ని ఇంత సక్సెస్ఫుల్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాజేష్, బీ రెడీ టు బేర్ 3,000 to 5,000 అని అన్నాడు. వెంటనే ఈ సెట్ ఓకే మామ జస్ట్ చెప్పమని చెప్పాడు. అట్లా మీరు ఒక్కరు అక్కడ మీరు కొద్దిమంది చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయొచ్చు. ఇంకా ఎవరైనా చేయాల్సి ఉంటే మనం బడికి ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ అంతే ఉంటుంది. ఇంకా దాన్ని ఇటువైపు ఎక్స్పెండ్ చేస్తాం. సో ఇది కూడా కాదు, సంవత్సరానికి నేను రవి కమిట్ అయ్యాం కనీసం 5 నుంచి 10,000 స్కూల్కి ఇవ్వాలని. మీ అందరూ మీకు తోచినంత మాకంటే ఎక్కువనే ఇవ్వగలుగుతారు. మీరు దయచేసి అందరూ స్కూల్కి ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేద్దాం. మీరు అందరూ చెప్తుంటే మాకు చాలా ఆనందంగా వస్తుంది. నేను అక్కడ ఉంటూ మిమ్మల్ని ఇటు నెడుతున్నాను. ఇందాక సుహాసిని వాళ్ళ ఆయన, రామతులసి వాళ్ళ ఆయన ఎవరు అడుగుతున్నారు, సార్ మీ స్పీచ్ లేదా అని. నా స్పీచ్లు మనం ఇచ్చే చోటు ఇద్దాము. ఇప్పుడు పని చేయాలి మనం. ఇప్పుడు మనకు అందరికీ ఒక టాస్క్ ఉంది. ఫైనలీ వీ నీడ్ ఇది అన్న శ్రీనాన్న ఇంత నేనే లాస్ట్లో చెప్తాం అనుకున్నాను. శ్రీనాన్న చెప్పాడు గట్టిగా. ఒకసారి మనందరికీ ఇనిషియేట్ చేసిన శ్రీనాన్నకి గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొంచెం ముందుకు రండి. ఎవరు బాధపడద్దు. కొద్దిమంది ముఖాలు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో ఉమా మహేశ్వరి 2000 కెన్ యూ ఆల్ గట్టిగా చప్పట్లు కొట్టిండమ్మా. మన ఫ్రెండ్ చేయలేపారు. అందరూ నిలబడి చప్పట్లు కొట్టిండు ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్. నా కొరకు అబ్బా నిలబడండి అబ్బా. అనురాధ మాయమ్మ చప్పట్లు కొట్టండి తల్లి, చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. అనంతరామన్ గారు థ్యాంక్ యూ సార్, వీ లవ్ యూ. మీరు ఇక్కడ ఉంటారు మాకు ఇక్కడ ఉంటారు ఎప్పుడు. మీరు మా చైతిగాడు, మా మైబిగాడు, కుట్టిగాడు, కాలేగాడు, వీళ్ళందరూ మన సురేష్ మామ
ఎప్పుడు వీడంటే నేను ఇందాక ఈయర్లో చైతన్య కాదు మామ పీటీ సార్ వచ్చినప్పుడు మమ్మల్ని విలు అంటున్నారు. అది మీరు వీళ్ళలో గూడు కట్టుకున్నటువంటి సార్. థ్యాంక్ యూ. ఇంకా మీరు చేయొచ్చు. ప్రోగ్రామ్ చాలా బాగా జరిగిందని అందరూ ఒప్పుకుంటున్నారు, మనం కాదు. ఒక కామరాన్ అనే ఆయన ఒక సినిమా తీశాడు టైటానిక్ అని. చాలా రోజులు గ్యాప్ తీసుకుని చాలా ఒక ప్రాజెక్ట్ మీద వచ్చేసాడు. ఆయన్ని సినిమా రిలీజ్ అవుతుంది, అది అవతార్ అన్నమాట. అవతార్ సినిమా ఒక్క నిమిషం ఓ రాజలక్ష్మి అమ్మ మా అమ్మ నా మాటిని ఆ రాజు ఆయన టైటానిక్ అనే ప్రాజెక్ట్ చేసి 12 ఏళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఒక ప్రాజెక్ట్ మీద రేయం బొమ్మలు పనిచేశాడు. అందరూ అంటున్నారు ఎక్కడికి పోయారు జేమ్స్, ఎక్కడికి పోయారు కెమెరాని ఏడ్స్ని. ఆయన అవతారాన్ని ఒక టీజర్ రిలీజ్ చేశాడు. ఆయన అన్ని రోజులు సైలెంచుకుంటే ఆయన తర్వాత టీజర్ రిలీజ్ చేసినాక ప్రపంచం అంతా అవతార్ అనే సినిమా కోసం మాట్లాడుతూ ఉంది. అంటే ఆయన అడిగాడు ఒక నాలాంటి మీడియా వాడు, ఏంటి సార్ మౌనంగా ఉన్నారంటే నా పని అయిపోయింది, ఇంకా మీ పని ఉంది, మీరు మాట్లాడతారు నేను కాదని చెప్పాడు. అట్లా చాలామంది యాక్షన్ ఓరియంటెడ్లో ఉన్నారు. ఇంకా కొద్దిమంది చేస్తామని కొద్దిమంది నాకు చెప్పినట్టుగా గుర్తుంది. మీరు దయచేసి ఈరోజు మనకి చాలా నీడ్ ఉంది. మనం చేసే వాళ్ళమే లేకుండా డప్పు కొట్టుకోవద్దు. మనం మీ ప్రేమ మంచిది. నన్ను రవిని ముందు పెట్టిరు. మేము అందరం నిన్న కూడా రాత్రి నేను రవి రవి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వస్తున్నాడు. మీరు చెప్తే నమ్మరు కొన్ని విషయాలు. మేము మీలో ఒకరిద్దరి కాళ్ళు కూడా పట్టుకున్నాం. మేము ఏదైనా తప్పు చేస్తే మేము దానికి ఇనిషియేట్ చేస్తాం. మీలో మీరు మాట్లాడుకున్నా కూడా దానికి బాధ్యత మేము ముందున్నాం కాబట్టి మేము తీసుకుంటాం. మీరు ఏదైనా తప్పు అయితే మాకు పుల్లారెడ్డి గారి అబ్బాయి ఏకాంబరెడ్డి అని ఉన్నాడు. నేను వాళ్ళ స్కూలు కాలేజీలో 8 ఏళ్ళు ఉన్నా. ఆయన ఒకరోజు పెద్ద ఒక 10,000 మందిలో ఒక మాట చెప్పాడు, స్వీట్లు అంటే మా పుల్లారెడ్డి స్వీట్ అంటారు. చదువులు కూడా మేము బాగా చెప్తున్నాం, అన్నాలు పెట్టాం, ఏర్పాటు చేశాం. ఇది బాగుంటే తల్లిదండ్రులపై బయట చెప్పండి, బాగలేకపోతే మాతో చెప్పండి అని ఏకాంబరెడ్డి అని చెప్పాడు. ఒకరోజు పెద్ద మీటింగ్, గవర్నర్ ఉన్నాడు. అది నాకు నచ్చింది. నేను కూడా ఇప్పుడు చెప్తున్నా, ఏదైతే బాగుందో అది అందరికీ చెప్పండి, ఏదైతే బాగలేదో అది మాకు చెప్పండి, సరి చేసుకుంటాం. మంచిగా చక్కగా సంస్కారవంతులుగా మనం చేసే పనులు చేద్దామని తెలుపుకుంటున్నాం. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రెజెన్స్. యూ యాడెడ్ బ్యూటీ టు దిస్ గ్రేట్ ఈవెంట్, హిస్టారిక్ ఈవెంట్. భరత్ భాయ్ అసలు మేము ఇంకోటి, భరత్ భాయ్ 2000 ఇచ్చాడు, గట్టిగా చప్పట్లు పెట్టాలి చేతులు వాళ్ళు. ఇంకోటి సారీ భరత్, మేము ఒక సతీష్ రెడ్డి భాయ్ని అన్న అంటూ ఎవరు లేకపోతే సతీష్ రెడ్డి గారిని అన్నయ్య అంటూ మేము భరత్ ప్రపోజ్ చేశాం, కానీ మీ మిస్డ్ యూ భరత్, సారీ. డెఫినెట్లీ నెక్స్ట్ టైం. కానీ భరత్ మాకు చెన్నైలో హైదరాబాద్లో ఉంటాడు. నేను తప్పకుండా రవితో చెప్తున్నాను, కొంచెం మ్యాక్సిమం చేసిన వాళ్ళని నేను పర్టికులర్గా డిన్నర్కి తీసుకెళ్తున్నాయా, నా కోసం కాదా అడిగేది, స్కూల్ కోసమయ్యా అని. స్కూల్ కోసం మీరు ఎవరైనా ఇప్పుడే కాదు నాకైనా కలవండి, స్కూల్కే మీరు ఇచ్చే డబ్బులు. కానీ మీకు లక్ష్మీనారాయణ, సతీష్ రెడ్డి, వెంకయ్య నాయుడు, లోకేష్ బాబా, ఇప్పుడు భూపాలు ఉన్నాయా 1500 కోట్లు ఉంటారు. గుంటూరులో చాలా పెద్ద కుటుంబం వాళ్ళు. నన్ను తీసుకెళ్ళి అది ఇదని నేను చేసే సేవలు చూసి చంద్రబాబు నాయుడు గారికి నా బుక్ ఇచ్చాడు. బాబు గారు అడిగి వాళ్ళ సెక్రటరీతో ఫోన్ చేయించాడు నాకు ఒకరోజు. ఇట్లాంటి ఆనందాలు డబ్బులతో కొనలేనివి. నేను అంటున్నారు, అందరూ అంటున్నాడు, మామ మేమేదో అనుకున్నాం కానీ మాకు సినిమా చూపించిందిరా మామ అని చెప్తున్నాడు. నిజంగా ఇది సినిమా మనందరిది. సో గట్టిగా మనకి చప్పట్లు కొట్టురు కాబట్టి మన ఫ్రెండ్ టీచర్ కదా, మీరే ఉన్నారు టీచర్ లేరు కాబట్టి చెప్తున్నా, ఫ్రెండ్ కాబట్టి. సార్ వచ్చిన తక్కువ సార్కి కొన్ని నీడ్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ బ్రేక్లో నేనే క్యారీ చేసేవాడిని సార్కి. రోజుల్లో నేను 6వ తరగతి చదువుతున్న టైంలో మాకు శైలజ టీచర్, క్లాస్ టీచర్ మనందరికీ. అయితే నాకు కొద్దిగా చెవుల్లో ఇబ్బందిగా ఉండేది, చీమ్ కావటం అలాంటిది ఉండేది. నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఆప్యాయంగా హోమియోపతి ట్రీట్మెంట్ ఇప్పించినాము. అలాంటిది తలుచుకుంటే ఇప్పటికీ నాకు కళ్ళ నుండి వస్తుంటాయి. అట్లనే మా ఫ్రెండ్ రాము తులసిని అంతా ఎంకరేజ్ చేశారు, ఒక సర్జరీ చేయించారు దగ్గరుండి. దానికి అసలు వాళ్ళకి జీవితాంతం రుణపడి ఉంటాను శైలజ మేడంకి. అట్లాగే మా తెలుగు టీచరు అసలు నాకు ఇచ్చినటువంటి ఎంకరేజ్మెంట్, ఆ రోజుల్లో నేను మన క్లాస్ ఫస్ట్, నాకు ఇచ్చినంత ఫ్రీడమ్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ నేను నా జీవితంలో మర్చిపోలేను. అలాగే అనసూయ మేడం గారు నాకు ఇంగ్లీషు ఎలా ప్రొనౌన్సియేషన్ పార్ట్ కానించి ఎలా విడిగా స్పెల్లింగ్స్ అవన్నీ ఎలా విడిగా చదవాలి,
ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ అంటే FRI END అని ఎలా విడిగా చేసుకోవాలి, అక్షరాలని ఎలా ప్రొనౌన్షియేట్ చేయాలనేది నాకు అనసూయ మేడం అప్పుడు 6th క్లాస్ 7th క్లాస్లో నేర్పించింది. ఇప్పటికీ నేను అదే ఫాలో అవుతూ నాకు అది చాలా జీవితంలో ఇంకా ఈ జీవితంలో వాళ్ళ రుణం తీర్చుకోలేము. ఈ చిన్న సత్కారానికి సన్మానానికి వచ్చినందుకు వాళ్ళకి మనస్ఫూర్తిగా సంతోషంగా ఉన్నాను. అలాగే ఆశ్లేష మేడము మాకు 8th క్లాస్లో ఉన్నప్పుడు మాకు ఉండేవాళ్ళు వాలంటీర్ టీచర్గా. అసలు ఆ మేడంకి ఎంత ఓపిక అంటే బాగా అల్లరి చేసేవాళ్ళు పిల్లలు. ఒక్కొక్కసారి మేడం ఎంత ఇబ్బంది పడుతున్నారని బాధేస్తూ ఉండేది. అందరూ ఫ్రెండ్స్ అందరు కలిసినప్పుడల్లా ఆశ్లేష మేడం అంటూ ఉండేవాళ్ళు. నిన్న కాల్ చేయడం వెంటనే కాల్ చేయగానే వస్తా అంటాం, అది చాలా సంతోషం. చాలా థ్యాంక్ యూ మేడం, ఆశ్లేష మేడం. మా PD సార్ అయితే ఇక ఈజ్ నాట్ అవర్ టీచర్, ఈజ్ ఫ్రెండ్ ఆఫ్ అస్, ఆల్ ఆఫ్ అస్. అంత బెస్ట్ ఫ్రెండ్ మనకి లైఫ్లో. ఒక టీచర్ లాగా మనం ఒక PD సార్ లాగా ఒక సార్ లాగా మనం చూడక్కర్లేదు. సార్ అంత ఫ్రీడమ్ ఇచ్చారు మనకి. ఆ సార్ మన స్కూల్కి వచ్చిన తర్వాత అసలు ఎన్విరాన్మెంట్ మారిపోయింది. అసలు ఎంత ఆహ్లాదంగా, సార్ కోపం ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేది, బట్ సార్తో ఉంటే మనకు ఆనందంగా ఉండేది. థ్యాంక్ యూ సో మచ్ సార్ PD సార్. అలాగే MBO నాగేశ్వరరావు సార్ చెప్పినట్లు గ్రూప్గా డివైడ్ చేయటము, యావరేజ్ స్టూడెంట్స్ని బాగా చదివే స్టూడెంట్స్ని మెర్జ్ చేయటము, వాళ్ళకి ఒక గ్రూప్ లీడర్ని ఇవ్వటము, వాళ్ళు బాగా యావరేజ్ స్టూడెంట్ని కొద్దిగా చదవని స్టూడెంట్ని బాగా చదివే వాటికి అటాచ్మెంట్ చేయించటము, ఎక్స్ప్లెయిన్ చేయించటము, ఎక్స్ట్రా క్లాసులు. ఆ గ్రూప్ ఫార్మింగ్ అయితే సార్ది అది యూనిక్ అది టెక్నిక్. అసలు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీ నాగేశ్వరరావు సార్ విషయంలో. అలాగే కిషన్ రావు సార్ లేరు, సార్ రాలేదు అంటే US లో ఉన్నారు. ఆ సార్ ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అయితే ఇంకా నా జీవితంలో మర్చిపోలేను. అంటే అందరికీ ఫ్రెండ్లీగా ఉండడము, కార్యక్రమాలు చేయించడం. అప్పుడు సార్ వచ్చినప్పుడు ఒక సాంగ్ పర్ఫార్మెన్స్ చేయించారు. కల్చరల్ యాక్టివిటీస్లో సార్ ముందుండేవారు. కిషన్ రావు సార్ కూడా చాలా సంతోషం, ఆయన రుణం కూడా తీర్చుకోలేము. ఈ సన్మానం రాని కొద్దిగా బాధ ఉంది, బట్ మళ్ళీ వెళ్ళి కలుస్తాం సార్ని. అలాగే బేబీ చంద్ర మేడం అయితే ఇంకా మీ గురించి చెప్పాలంటే, బేబీ చంద్ర మేడం గారు మమ్మల్ని పేరు పెట్టి పిలిచేది కాదండి, ఇంటి పేరు పెట్టి పిలిచేది. అరే పొందూరి, అరే కాలే, అరే జట్టి, అలాగా పేరు పెట్టి పిలిచేది. అదే ఇంటి పేరు పెట్టి పిలిచేది. అసలు ఆమెకి ఎలా గుర్తుంటుందో కూడా తెలీదు. అరే బంకా అనేదన్నా, అరే బంకా అనేది, అలాగా వెంకటాపురం బ్యాచ్ని అరే బంకాల, అట్లాగా ప్రతి ఒక్కరు ఇంటి పేరు పెట్టి పిలిస్తే, అంటే పేరు పెట్టి పిలిస్తేనే ఒక ఆనందంగా ఉంటుంది. అలాంటిది ఓన్లీ ఇంటి పేరు పెట్టి పిలిస్తే ఇక ఆనందానికి అవధులుండే కాదు మాకు. అసలు ఆ బేబీ చంద్ర మేడం కూడా వెరీ థ్యాంక్ యూ. అది మాకు సోమయ్య సార్ అయితే ఇక ఆయన ఇప్పుడు సార్ని కూడా కలుద్దాం అనుకుని కొంచెం ఆరోగ్య సమస్యల వల్ల కలలేకపోయింది సార్ని. బట్ అందరం మళ్ళీ వచ్చి ఒకసారి కలుద్దాం ఫ్రెండ్స్ అందరము. బట్ ఆ సారు అసలు మన స్కూల్కి చేసిన ఇది సర్వీస్ కానీ ఎంకరేజ్మెంట్ కానీ మన సీనియర్స్కి బాగా తెలుసు. మనం 6, 7, 8th క్లాస్ వరకు మనతో పాటు ఉన్నారు. సోమయ్య సార్కి కూడా జీవితాంతం రుణపడి ఉంటాము. అలాగే మన బడి రుణం తీర్చుకుందామని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మనం చేసాము, చేసి చూపించాము, గ్రాండ్ సక్సెస్ అయ్యాము. ఇందులో ఏ ఒక్క రవికుమారు, ఒక నరేష్ కాదు, మీ అందరి కలయికతోటే సాధ్యమైంది ఇది. ప్రతి క్రెడిట్ అంతా ప్రతి ఒక్క మా ఫ్రెండ్ 90 మంది ఫ్రెండ్స్ అందరిది క్రెడిట్, ఆ ఒక్కడిదే కాదు. అంటే నన్ను అంటున్నా కానీ ఇది మీ అందరికీ మన బ్యాచ్ అని ఫీల్ అవ్వాలి. రవి అనగానే మన బ్యాచ్ అది సాధ్యమైంది అని చెప్పి మీరు తీసుకోవాలి. దయచేసి మనసులో వేరే పెట్టుకోవద్దు, వాటికొక్కడికి వీటికొక్కడికి అని. వెరీ థ్యాంక్ యూ అండి. అసలు ఇంత పెద్ద ఈవెంట్కి ముఖ్య కారణం చెప్పాలంటే, ఒక మాట చెప్పాలంటే, ఈ కోఆర్డినేషన్ పార్ట్లో ఉన్నా కానీ 99% మన జట్టి నరేషే. A to Z ఎగ్జిక్యూషన్ పార్ట్. నన్ను ఒక ఉంచి మామ ఇట్లా చేద్దాము, ఎట్లా బాగా జరగబోతుందిరా అని చెప్పి అంటే నాకు భయం వేసింది. అసలు ఇంతమంది ఇలాంటి ఈవెంట్లు చేయలేదు. లేదా చిన్న జాబు, ఫ్యామిలీస్, చిన్న ఫ్యామిలీ, ఇక అలా నా జీవితం అట్లా కనపడ్డాలతో హాయిగా నవ్వుకుంటా మాట్లాడటము. అంతమించి నేను మీకు మన ఫ్రెండ్స్కి నేనేమి ఇవ్వలేదు. వాళ్ళ నా మీద ఇంత ప్రేమ చూపించి ఈరోజు ఇంతమంది ఫోన్ చేసి వచ్చినందుకు అసలు గర్ల్స్కి అయితే నేను ఒక 15 years తర్వాత 16 years తర్వాత మాట్లాడాను ఇంతమంది గర్ల్స్ తోటి. వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకొని అట్లనే ప్రతి ఒక్కళ్ళు నా మీద చూంచుతున్నారు. మధ్యలో కాల్ చేశారు సార్ ఈవెంట్ జరగకముందు. ఏం రవి ఏంటి డల్గా ఉందా, ఏం ధైర్యం లేదు, మేము ముందున్నాము, నువ్వు నడిపించు,
మీకు మేమున్నామని కొంతమంది ఫ్రెండ్స్ కాల్ చేస్తుంటే నాకు ఎమోషనల్గా కొద్దిగా అనిపించేది. అంటే ఇంకా ముందుకు పోవడానికి ఆ ఎనర్జీ సరిపోయింది. అట్లా గర్ల్స్ వాళ్ళ హస్బెండ్లు కాల్ చేసేవాళ్ళు సార్ నాకు. కాల్ చేసి రవి ఏం కాదు ముందుకు వెళ్ళొచ్చు, మన మంచి ప్రోగ్రామ్ ఇది, పెద్ద పెద్ద గెస్టులు వస్తున్నారు, మనం చేద్దాం, మనమే చేద్దాం, ఇంకా ఎవరు అంటే ముదిగొండ చరిత్రలో ఇలాంటిది జరగకూడదు, ఒకవేళ జరిగినా అది మన వల్లే జరిగింది, మీ వల్లే జరిగింది, మిమ్మల్ని చూసి మేము ముందు వచ్చామంటే కూడా అది మన సక్సెస్కి కారణం. అది అసలు కొంతమంది కాల్ చేసి నాకు వాళ్ళే నాకు మెయిన్ బ్యాక్ బోన్ సపోర్ట్ అంటే గర్ల్స్. అసలు వాళ్ళు ముందుకు రావడం ఏంటంటే ఎక్కడ కనపడ్డా జెంట్స్ అయితే ఎటున్నా పెళ్ళున్నా లేదంటే ఏదైనా ఉన్నా కానీ ఒక 30 మంది అలా కలుస్తూ ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ కలవటం. కానీ గర్ల్స్ ముందుకు వచ్చి వాళ్ళు రావటమే పెద్ద సక్సెస్ మాకైతే. వాళ్ళు ఈ ఈవెంట్లో భాగం అయినందుకు అసలు నా అదృష్టంగా, అంటే నా మాట కాదనుకుండా, మన బ్యాచ్ మాట, అందరి మాట కాదనుకుండా ముందుకు వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఇందులో మంచి ఏ ఒక్కళ్ళ పేరులో అంటే ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళు డబ్బు రూపంలో కావచ్చు, స్పాన్సరింగ్ రూపంలో కావచ్చు, అందరికీ పెద్ద థ్యాంక్ యూ. అంటే మెయిన్గా కొంతమంది మీరు ఏమనుకోవద్దు, అంటే దయచేసి అందరూ కాంట్రిబ్యూట్ చేశారు, ద బెస్ట్గా చేశాము. బట్ మెయిన్ పేర్లు కొంతమంది పేర్లు నేను చెప్పుకోవాలి, నాకు ఓవరాల్గా సపోర్ట్ చేసిన వాళ్ళ పేర్లు. మెయిన్గా 99% సక్సెస్ జెట్టి నరేష్దే. నో డౌట్ మనం ఆయనకి మన తరఫున మనం కొంత సపోర్ట్ చేసాం మనం అంతే. బట్ ఇందులో ముఖ్యంగా అన్వర్ పాషా మనకు అప్పుడు ఎస్పీఎల్గా ఉండేవాడు. అసలు అన్వర్ పాషా చేసిన సపోర్టు, మాకు ఇచ్చిన మోరల్ సపోర్టు స్టార్టింగ్లో లేడు, 2-3 వారాలు, కానీ తర్వాత నుంచి ప్రోగ్రామ్ గురించి తెలుసుకొని ఇట్లా చేస్తున్నాం అంటే మా ముందుండి నడిపి మాకు ఆయన వచ్చిన తర్వాత ఇదైపోయాం, సగం మొత్తం ఒక డబల్ రెట్టింపు ఎనర్జీ వచ్చింది మాకు. అన్వర్ పాషా వల్ల మా బ్యాచ్ అందరికీ ఒక రెట్టింపు ఎనర్జీ వచ్చింది. అంటే నేను చెప్పినా కాదంటారు కానీ వాడుకున్న ఇది కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ వాడు ఉపయోగించాడు. అట్లనే ఇంకా మెయిన్ మెంబర్స్ మెట్టెల సతీష్ అని చెప్పేసి, కాంచాన్ రాంబాబు అని చెప్పి, వాళ్ళు అసలు కనపడరు మీకు ఎక్కడ, వాళ్ళని గుర్తుపట్ల. అంటే బ్యాచ్లో తెలుసు కానీ వాళ్ళకి ఇలాంటిది ఉండదు, ముందు ఉండాలి, ఏదో ఒక నేమ్ రావాలి, ఫేమ్ రావాలి, నా పేరే వినపడాలి, అలా కాకుండా అసలు వాళ్ళు వెనకించిన సపోర్టు అసలు మర్చిపోలేండి. మెట్టెల సతీష్, కాంచాన్ రాంబాబు, అట్లనే లాల్ సాబు నిన్న సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేయటము, అట్లాగే డెకరేషన్ పార్ట్, ఇప్పుడు మనం మాట్లాడుకున్న సౌండ్ సిస్టమ్ లాల్ సాబు ద బెస్ట్. అట్లనే మన మల్లెల ఉపేందర్ గ్రానైట్ పార్ట్, నేను చూసిన గ్రానైట్ డెకరేషన్ పార్ట్ గ్రానైట్, అది అరౌండ్గా 60 నుంచి 70 వేల ఖర్చు. అది అంత అందం వచ్చిందంటే కలాం గారికి, ఆ విగ్రహానికి అందం వచ్చిందంటే కారణం ఆ మల్లెల ఉపేందర్, మా బెస్ట్ ఫ్రెండ్. వాడు ముందుకు వచ్చి ఎరా ఏం చేస్తారా నీవంతా ఏంట్రా అంటే, అరే నాకు ఇది నుంచి టచ్ ఉందిరా, నేను ఇది దగ్గరుండి చేపిస్తా, మీరు ₹1 ఇవ్వక్కర్లేదు అని చెప్పి గ్రానైట్ 60 నుంచి 70 వేల రూపాయల సపోర్ట్తో పాటు అసలు విగ్రహం మెయిన్ అయితే మనకి ఆ పని చూసుకోవాలి, సూపర్వైజ్ చేయాలి. రోజు పొద్దున సాయంత్రం దాన్ని ఏం జరుగుతుంది, వర్క్ ఏం జరుగుతుంది, ఎవరు కూలోళ్ళు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు, దానికి మల్లెల ఉపేందర్తో పాటు సపోర్ట్గా మనకి మెయిన్గా పెద్ద మైబు బాగా సపోర్ట్ చేశాడు మనందరికీ. అది సూపర్వైజింగ్ పార్ట్. ఎందుకంటే ఆ ఏరియాలో వార్డు మెంబర్ అంట, నేను పర్మిషన్ ఇష్యూస్ కానీ సర్పంచ్తో కానీ ఏదన్నా మనకి తీర్మానం లేకుండా ఆ ప్రోగ్రామ్ చేయలేము, అది తీసేయచ్చు, అది ఇది అని చెప్పి పర్మిషన్స్, ఆ పార్ట్ మన పెద్ద మైబు దగ్గర నుంచి చూస్తున్నాడు. థ్యాంక్ యూ మైబు. అట్లనే మన నార్పంగి శ్రీను, ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మనము. అసలు ఆయన ఒక లీడర్షిప్ క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే డామినేట్ చేయటము, కమాండ్ చేయటం, ఇలాగే చేయాలని. అప్పుడప్పుడు నాకు కాల్ చేసి వార్నింగ్ ఇచ్చేవాడు, నువ్వు ఇది చేసింది కరెక్ట్ కాదు, ఇది తప్పు, నువ్వు వాడిని ఎందుకు నెగ్లెక్ట్ చేసినావు, వీడికి ఎందుకు చేయలేదు, అది నువ్వు అది చేయాలి, నువ్వు మర్చిపోయినా రవి, ఇది గుర్తు చేస్తున్నా అని దగ్గరుండి నాకు నార్పంగి శ్రీని ఇచ్చిన సపోర్టు. నన్ను తిడతా ఉంటే ఒక్కొక్కసారి బాధపడేవాడిని. కానీ ఇప్పుడు అర్థమైంది, ఈరోజు ఈవెంట్ అయిన తర్వాత శ్రీని చెప్పింది రైట్. అంటే నా చుట్టూ ఎప్పుడు చూసినా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది, మంచోళ్ళే ఉంటారు అనుకుంటా వెళ్తా ఉన్నాను. బట్ ఈ నెగిటివ్ని కూడా దగ్గరుండి అబ్జర్వ్ చేస్తూ నాకు ఆ వార్నింగ్ ఇస్తూ ఈ ప్రోగ్రామ్ ఇంత ఎగ్జిక్యూషన్ పార్ట్లో మెంబర్ అయినది నా నార్పంగి శ్రీనికి అసలు మాటల్లో చెప్పలేను. ఆడికి పెద్ద థ్యాంక్ యూ. మనకి ఇంకా ముఖ్యంగా ఏటీఎం దగ్గర నుంచి వెంటనే అమౌంట్ డ్రా చేసి ఇచ్చిన మన పులిగుజ్జ సురేష్, అసలు ఆయనకి మనం అర్థం చేసుకోవాలంటే వాడికి ఆర్థిక పరిస్థితుల పరంగా ఏది చూసుకున్నా మిగతా కొంతమంది సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ వాళ్ళతో పోలిస్తే వాడిది
అసలు కొంత తక్కువ ఆస్తుల పరంగా అంటే కొంత అర్థం చేసుకుంటే, కానీ వాడికి అంత పెద్ద మనసు ఎలా వచ్చిందో మాకు అర్థం కావట్లేదు. అంత పెద్ద అమౌంట్ అసలు మన గ్రూప్లో ఇచ్చిన సెకండ్ హైయెస్ట్ అమౌంట్ వాడే కొలిగుద్ది సురేష్. ఫిగర్ అంటే 25,000 ఇచ్చాడు సార్. ఎట్ ఏ టైం 1 డేలో మమ్మల్ని తీసుకెళ్ళి కార్ ఇచ్చి 25,000 రూపీస్ స్పాన్సర్ చేశాడు. అంటే ఫిగర్ అంటే సార్ 60 నుంచి 70,000 రూపాయలు కాస్ట్ చేసే గ్రానైట్ పార్ట్ ఏమో మన మల్లెలు ఉపేంద్ర చూసుకున్నాడు. ప్రతి ఒక్కళ్ళు ఈ విషయంలో. ఇంకా ఇంకొకటి, మేము అంటే కొంతమంది ఇబ్బందులు పడ్డారు. అమౌంట్ డిమాండ్ చేస్తుంటే మన ప్రోగ్రామ్ బడ్జెట్ 10 లక్షలు. కొంతమంది ఎవరు చేయమన్నారా, మీకు అవసరమా ఇది, ఏంట్రా గెట్ టుగెదర్ అంటే తలాకు 1000-2000 వేసుకుంటే అయిపోద్ది కదా, టీచర్లు పిలిచి సన్మానం చేపిస్తే అని. కానీ ఆ గెట్ టుగెదర్ గుర్తుండిపోవాలి, ఎప్పటికీ గుర్తుండిపోవాలని చెప్పేసి ఇక అనగానే ఈ ప్రోగ్రాము మన ఈర్ల ఉపేందర్ గారు రైస్ మొత్తం 3,000 మందికి ఎంతమందికి సరిపోయే రైస్ ఒక 4 క్వింటాలు రైస్ ఫ్రీగా స్పాన్సర్ చేశాడు. అసలు మామూలు విషయం కాదు. చాలా థ్యాంక్స్ ఈర్ల ఉపేందర్. అట్లనే చాలా మంది ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మన మల్లేష్ అని చెప్పి వంట మనిషి మొత్తం పార్ట్ అంతా మల్లేష్ చూస్తున్నాడు. మొత్తం ఎంత కాస్ట్ అయితే అంత మల్లేష్. ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ చాలామంది, మాచల్ నరేష్ 15,000 రూపీస్. అట్లనే తుమ్మల రాజేష్, మనం మ్యారేజ్కి వెళ్ళాం. తుమ్మల రాజేష్ అయితే చేస్తున్నాం, మనమే చేస్తాం, ఇది ఇంకా తిరుగులేదురా గో హెడ్ అని చెప్పి 20,000. పెద్ద అమౌంట్ ఇచ్చారు స్పాన్సర్స్. అసలు మన ఈవెంట్ దాదాపు సార్ 99% ఒక్క రూపాయి కూడా బయట నుంచి తీసుకోకుండా 99% మన బ్యాచ్ త్రూవే చేసాం ఆ ప్రోగ్రామ్. 10 లక్షల రూపాయల ఆ ఈవెంట్ని, అంటే కొన్ని లక్షల రూపాయలు విలువ చేసే, అలాగే గెస్ట్లను తీసుకురావాలంటే వాళ్ళ టైం ట్రాక్ చేయాలన్నా, ఇన్స్పిరేషన్ ప్రోగ్రామ్ పెట్టించాలన్నా ఆ పార్ట్ జట్టి నరేష్ తీసుకొని బాధ్యతగా ముందుకెళ్ళాడు. అట్లనే నరేష్ ఒక 3 లక్షల రూపాయల విలువ చేసే పుస్తకాలు కానీ, గోల్డ్ చాట్స్ కానీ, కిట్లు వచ్చే పిల్లలకు ఉపయోగపడే కిట్లు, అందరికి సన్మానానికి సంబంధించినవి ప్రతిదీ ఆ గెస్ట్ల పికప్. మమ్మల్ని అడగలేదు డబ్బులు, గెస్ట్లను అడిగి ట్రాన్స్పోర్టేషన్. నేను పబ్లిక్లో తిరుగుతుంటే నాకు బాగా అటాచ్మెంట్స్ ఉన్నాయి. వచ్చి నా చెవుల భోజనాలు అందరూ చేస్తున్నారు. 50% ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి ఆగింది. పిల్లలందరూ హ్యాపీ, లైన్లో అందరూ నిలబడి ఉన్నారు. 100% కాన్ఫిడెన్స్ ఉంది, మాకు భోజనాలు అందుతాయి, మేము భోజనాలు తింటాము. పిల్లలందరూ కూడా మీ తోటి వాళ్ళంతా ఆర్గనైజ్ నిలబడి ఉన్నారు. ఒక విలేకరు అన్నాడు, అంటే విలేకరులు మన సోదరులే, కానీ వాళ్ళ పోలీసు వాళ్ళ కంటే ఎక్కువ ఫాస్ట్ ఐస్ ఉంటాయి. ఇంత డబ్బు కలెక్ట్ చేశారు, ఎంత మిస్యూజ్ అవుతుంది దీని వెనక మీకేం తెలుసు సార్ అన్నాడు. అంటే నేను అన్నాను, ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఇంత కష్టపడి 2 months నుంచి రిహార్సల్స్ చేసి తిరుగుతున్నారు. ఈ ప్రోగ్రాంలో కూడా ఏముంటాయి ఫండ్స్, ఏమైనా గవర్నమెంట్ ఫండ్స్ అనే వాళ్ళ ఫేస్ వాల్యూ ఉంది, అందరు ఇచ్చుకున్నారు, పుచ్చుకున్నారు, ఎంత కలెక్ట్ చేశారో కూడా నాకు సరిగ్గా. అయినా కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రోగ్రాము, ఈ ప్రోగ్రాంలో మిస్యూజ్ అవుతాయి ఫండ్స్ అనే ఆన్సర్ చేస్తే, క్వశ్చన్ వేస్తే నీకు ఆన్సర్ ఎవ్వడు చేయలేడు. నువ్వు ఆ దృష్టిలో చూస్తే మాత్రం ఈ ముదిగొండ సెంటర్లో డెవలప్మెంట్ చేయడానికి మోటివేటర్ ఎవరు రారు అని ఎమ్మటే ఇమీడియట్గా ఖండించారు. ఇంత కష్టం ఎవరు చేయరు రానున్న కాలంలో. ఇంత డబ్బు ఖర్చుతో కాదు, పని విలువ. డబ్బు ఎవరైనా ఖర్చు పెడతాం, విలువ లేని ఖర్చు ఎంత ఉంటుంది, కానీ తరతరాల వరకు సరిపోయేంత ఒక వర్క్ని, ఒక ఈవెంట్ తీసుకొని చేయడం అనేది ఎవరు సాధ్యపడదు. నువ్వు ఫండ్స్ విషయంలో మాత్రం నెగిటివ్గా ఆలోచిస్తే ఐ డోంట్ లైక్ అబౌట్ దట్. వాళ్ళ మీద ఎట్లాంటి అనుమానం రాదు. అయినా మనం ఇవ్వలేదు ఫండ్స్, గవర్నమెంట్ ఇవ్వలేదు, మనం ఇవ్వలేదు. వాళ్ళ ఫండ్స్ వాళ్ళే చేసుకున్నారు. 100 మందిలో ఒకడు 1000 రూపాయలు ఇచ్చినోడు ఉంటాడు, 1 లక్ష రూపాయలు ఇచ్చినోడు ఉంటాడు. అందరూ గట్టి గదిలో మొబైలైజ్ చేసుకొని ఇంత పెద్ద ఈవెంట్ చేసినప్పుడు అనుమానించొద్దు. మీరు చక్కగా పేపర్లలో బొమ్మలు ఇచ్చి రాయండి, అందరు ఫోటోలు ఏంటి, రానున్న కాలంలో మీకు ఆదర్శంగా ఉంటుందని చెప్తున్నది. ఇంకా మా ఫ్రెండ్ కాళే నాగరాజ్ అని చెప్పేసి ద బెస్ట్ ఫ్రెండ్ నాకు. ఎట్లా అంటే ఎంత అదృష్టం అంటే, ఫ్రెండ్ అంటే ఇలా ఉండాలి, అంటే ఎమోషనల్ అటాచ్మెంట్. ఇక నాకు ఫోన్ చేసి ఏడ్ చేస్తుంటాడు. అసలు ఇదిరా ఫ్రెండ్షిప్ అంటే, మీలాంటి ఫ్రెండ్స్ ఉండటము మాకు జీవితంలో ఇక చాలరా, నాకు ఇంకేమొద్దు అని చెప్పి అంటున్నాడు.
అంత మన బెస్ట్ బ్యాచ్ మన ఎస్ఎస్సి బ్యాచ్ 2001-2002. ఏ ఒక్కరికి ఇది అందరికీ క్రెడిట్. ఒక్కరికి కొంతమంది పేర్లు మర్చిపోయినా కానీ కొంచెం కందులు భారత్ కానీ అట్లాగే మంచి మంచి ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు మన ఈవెంట్కి వెరీ థ్యాంక్ యూ. మాధవరావు అందరూ చాలా థ్యాంక్స్ అండి. ప్రోగ్రామ్ ఇంత బాగా జరిగినందుకు. మిమ్మల్ని ఒకవేళ ఫోన్ చేసి ఏదైనా డబ్బుల గురించి ఇబ్బంది పెడితే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి.